everyone is doing very good business. Hope this month also you will continue the same. Without wasting your time, we are inviting our today's MC, action team member Anita. Over to you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. నా పేరు అనిత. హాయ్ అందరికి. నేను ఈ కమ్యూనిటీకి బరువు తగ్గడానికి పరిచయం అయ్యాను. 88.5 kg బరువుతో పరిచయం అయ్యాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ నా చిన్న చిన్న అలవాట్లు ముందు బిఫోర్ ఏదైతే ఉన్నాయో అలవాట్లను చేంజ్ చేసుకుంటూ నేను మార్నింగ్ 7:30, 8కి నిద్ర వేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టినాను. మంచి నీళ్ళు తాగటము, నిద్రపోవటం అన్ని బ్యాలెన్స్ గా చూసుకోవడం ద్వారా 3 నెలల్లో 16 kg బరువు తగ్గినాను. టోటల్ గా ఇప్పటి వరకు 18 kg బరువు తగ్గినాను. నేను 3 years అయింది కమ్యూనిటీకి పరిచయం అయ్యి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు నేను నా పడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చిన డ్రెస్సులు వేసుకోగలుగుతున్నాను. అన్ని డ్రెస్సులు నాకు నచ్చినట్టుగా నేను వేసుకోగలుగుతున్నాను. బ్యాక్గ్రౌండ్ బ్యూటిషియన్ గా వర్క్ చేసేదాన్ని. అట్లానే బొటిక్ ఉండేది, బట్టల షాప్ కూడా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక సెమినార్, ఇట్లాంటి ఒక సక్సెస్ సెమినార్ చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను, ఏదైనా వర్క్ చేయాలి, అది హెర్బలిఫ్ చేస్తే హ్యాపీగా పీస్ఫుల్ గా చేయొచ్చు అన్న ఒక థాట్ తో నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. వచ్చిన 1 year లోనే నేను గెట్టింగ్ అనే పొజిషన్ ని అచీవ్ చేశాను. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ లోనూ విఐపీగా క్వాలిఫై అవ్వడం ద్వారా అట్లా ఎవ్రీ మంత్ నేను మాత్రమే కాదు, నేను హెల్ప్ చేసిన పర్సన్స్ కూడా విఐపీ అవ్వడం ద్వారా నాకు గెట్టింగ్ అనే పొజిషన్ కూడా అచీవ్ చేయగలిగినాను. ఈ రోజు ఈ సక్సెస్ స్కిల్స్ సెమినార్ అనేది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు మనం అందరము జూమ్ లో ఉన్నాం కదా, మనం ఇక్కడ నుంచి కూడా నేర్చుకునే ఒక ఫెసిలిటీ ఇచ్చింది కార్పొరేట్ కి చాలా థ్యాంక్స్. చాలా మంది ఇక్కడ పెన్సిల్ తో ఉన్నారు, పెన్, బుక్, పెన్, డైరీలు అందరూ మెయింటైన్ చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. మనం ఇక్కడ నేర్చుకుంటే చాలా మంచిగా ఎదుగుతాము. ఈ రోజు ఈ ట్రైనింగ్ లో మంచి అవకాశం మనకి నేర్చుకోవడానికి. ఒక చిన్న థాటే మనల్ని ఎంత దూరమో తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా అలెక్ట్ గా కూర్చొని వినండి, జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ ని ఇక్కడ నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మరి మనం ఈ రోజు ఇన్వైట్ చేసుకున్నామా? మనం అందరం ఎంతో ఆసక్తిగా చూడబోతున్న సమయం వచ్చేసింది. ఈ రోజు మనకి ట్రైనింగ్ అందజేయడానికి చేస్తున్న వారు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సాంబశివరావు సార్. సార్ని వెల్కమ్ చేద్దామా? మనం జూమ్ లో ఉన్నాం కాబట్టి మన రియాక్షన్స్ ద్వారా మనము సార్కి గ్రాటిట్యూడ్ తెలియవచ్చు. లవ్ సింబల్స్ ఇవ్వచ్చు, ఫ్లవర్స్ ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇంకా ఎనర్జీగా సార్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇన్వైట్ చేసుకుందామా? 14 years ఎక్స్పీరియన్స్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ సార్ది, 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. తోలా సాంబశివరావు సార్ ఆన్ ద స్టేజ్. Yes, thank you very much, Anita garu. So, yes, thank you so much. చాలా మంచిగా వెల్కమ్ చెప్పారు. సో అందరికి స్పెషల్ థ్యాంక్స్ కార్పొరేట్ టీమ్ కి, అల్ఫోన్స్ గారికి. సో ఆల్ న్యూట్రిషన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఈరోజు సక్సెస్ స్కిల్స్ లో మనం కలుసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. 3 to 4:30. సో ఇట్స్ అమేజింగ్ సెషన్. కంపెనీ వాళ్ళు సో మనం ఎదగటానికి కావాల్సినటువంటి ఒక మంచి సెషన్ మన అందరికి ఇవ్వటం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే సో మనం ప్రతిదీ నేర్చుకోవాలి, సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ ఇంకొన్ని కుటుంబాలకి హెల్ప్ అయ్యే విధంగా మనం అప్డేట్ అవ్వగలిగితే సో చాలా కంపెనీకి ఒక బ్రాండ్ మనమే అవ్వచ్చు అన్నట్టుగా. సో నిజంగా అంటే ఈ కమ్యూనిటీ సో అనిత గారు చెప్పినట్టుగా ఫ్రెష్ షేక్ ద్వారాగా పరిచయం అయ్యి అందరికి, సో ఇక్కడ ఉన్న ఆల్ కోచెస్ అందరికి కూడా మన అందరికి న్యూట్రిషన్ సో పరిచయం అయిన న్యూట్రిషన్ ని ది బెస్ట్ రిజల్ట్స్ తీసుకొని హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఈరోజు చాలా కుటుంబాలకి మనం
మన వాయిస్ ఇతరులకు వాయిస్ అయ్యే విధంగా మనందరం కూడా హెల్ప్ చేస్తున్నాం. అది చాలా మంచి విషయం అనిపిస్తుంది. సో నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీతో చాలా డీప్ గా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అసలు నేను సక్సెస్ అవడానికి మీన్స్ ఏంటంటే, సో ఒక ప్రెసిడెంట్ టీమ్ అనేది కంపెనీలో అదొక బ్రాండ్ గా మార్కెట్స్ గారు ఇచ్చున్నారు. సో ప్రతి ఒక్కరూ ఆ పొజిషన్ రీచ్ అవ్వాలనేదే కోరిక. అయితే ఒకటి ఆ క్రమంలో మనం చేయాల్సిన ఏంటి, మనం ఏం చేస్తే ఆ పిన్స్ రీచ్ అవుతాము, సో మన కస్టమర్ బేస్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, టీమ్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, మన స్కిల్ అప్డేట్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ప్రతిదీ నిత్యం స్టూడెంట్ లాగా కానీ మనం ఉండగలిగితే సో 100%. ఎవరైతే మీరు సో కంపెనీ కొన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని మనం ఫాలో అవ్వాల్సింది. సో స్క్రీన్ రికార్డ్ కానీ అలాంటి లేకుండా. సో అనిత గారు ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నారు, పెన్ను డైరీ ఇట్స్ మస్ట్. సో సప్లిమెంట్ బాక్స్ కానివ్వండి, మీ యొక్క ఎనర్జీ డ్రింక్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఒక స్టూడెంట్ లాగా మనం నేర్చుకున్నప్పుడు మన టీం కి మనం ఇన్స్పిరేషన్ గా మారటానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో హెర్బలైఫ్ అనేది ఒక ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా మార్చడానికి బాగా హెల్ప్ అవుతుంది. అసలు మనం ఎవరమో తెలియదు, అలాంటి స్థితి నుంచి ఈ రోజు కొన్ని వేల కుటుంబాలకి మనం తెలిసే విధంగా సో డెవలప్ చేస్తుందంటే రీజన్ ఒకటి. సో మనం ఒక గుడ్ స్టూడెంట్ లాగా న్యూట్రిషన్ తీసుకొని ఈ న్యూట్రిషన్ రిజల్ట్ ఇంకొన్ని కుటుంబాలకు మనం పరిచయం చేయటం వల్ల ఇది సాధ్యమవుతుంది. సో ఈ కమ్యూనిటీలోకి రాకముందు నేను ఏంటనేది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఏదైతే బిఫోర్ నేను తీసుకున్నటువంటి ఈ రిజల్ట్, సో ఇలా నేను సో ఓవర్ వెయిట్ గా ఉన్నప్పుడు నా వేస్ట్ లైన్ 48 సెంటీమీటర్స్ ఉండేది. ఆ సమయంలో కొన్ని హెల్త్ ఛాలెంజెస్, ఓవర్ వెయిట్ గా రిలేటెడ్ గా హెల్త్ ఛాలెంజెస్ ఉండేవి. అలాంటి ఛాలెంజెస్ కోసం నేను సో అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాకు నైబర్ ద్వారాగా ఈ న్యూట్రిషన్ పరిచయం అవటం, సో తను ఏదైతే గైడ్ చేశాడో ఆ గైడెన్స్ తీసుకొని చాలా మంచి రిజల్ట్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అయింది. ఇది 14 years బిఫోర్. సో ఇది ప్రజెంట్ రిజల్ట్స్ ఈ విధంగా మెయింటైన్ అవుతున్నాయి. కారణం ఏంటంటే హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా సో ఏదైతే 8 న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్, 100% మైండ్ సెట్ అనేటువంటి దాని మీద ఫోకస్ పెట్టుకొని వర్క్ చేయటం వల్ల ఈరోజు అద్భుతమైన రిజల్ట్ తీసుకొని చాలా కుటుంబాలకి సో మన వాయిస్ ఇతరులకు వాయిస్ అయ్యే విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సెకండ్ నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్, నేను ఒక ఫార్మర్ ఫ్యామిలీకి చెందినవాడిని. నేను మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు. నేను పుట్టి పెరిగినంత కర్ణాటకలో, నాకు లాంగ్వేజ్ కూడా కన్నడే ఉంటుండేది. అలాంటి స్థితిలో సో చిన్న ఏజ్ లోని అంటే మీ చిన్న ఏజ్ లో మా నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవటం వల్ల సో ఆ వ్యవసాయం నేను ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. సో దాని నుంచి సో చిన్న ఏజ్ లోని అంటే ఏం జరిగిద్దో ఏమో అని చెప్పేసి చిన్న వయసులో పెళ్లి చేసుకోవటం, పెళ్ళైన తర్వాత కొన్ని రకాల ఛాలెంజెస్ అంటే లైఫ్ లీడ్ చేయాలని అంటే సో ఛాలెంజెస్ అనేది ఎదుర్కోవాల్సిందే అన్నట్టుగా సో ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాను. సో నేను కర్ణాటక, మా మిస్సెస్ ఆంధ్రప్రదేశ్, చుట్టాల అమ్మాయిని చేసుకుని చిన్న ఏజ్ లో కొన్ని రకాల స్ట్రగుల్స్ మేము పడ్డాము. సో ఎలా లైఫ్ లీడ్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రావటం, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ నేను నా జీవితం ఎలా మొదలైంది ఏంటంటే డోర్ టు డోర్ కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. సో చిన్న వయసులోనే చూడండి స్ట్రగల్స్. పెళ్ళైతే సుఖం ఉంటుంది అంటారు, పెళ్ళైన దగ్గర నుంచి ఛాలెంజెస్, నాకు హ్యాపీనెస్ అనేది లేదు. సో తను పోషించుకోవటానికి సో డోర్ టు డోర్ కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తూ డివైడర్ల మీద పడుకొని రోడ్లు ఉడ్చేవాళ్ళు లేపారు. సో ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో సో కాదు ఈ సమయంలో బాబు పుట్టినప్పుడు సో కొన్ని ఖర్చులు పెరిగిపోవటం, ఫ్యామిలీ మెయింటెనెన్స్ పెరిగిపోయింది, పిల్లల పాలు డబ్బా అని చెప్పేసి కొన్ని ఖర్చులు అవటం వల్ల సో ఇంకొంచెం బెటర్ గా అంటే డైలీ 100 రూపాయలు సంపాదించే సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్. సో అది బిలో మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటది అనేది చాలా మందికి తెలుసు. సో ఆ సమయంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో సో ఆటో ఒకటి ఫైనాన్స్ లో పెట్టుకొని ఆటో కొనుక్కోవటం జరిగింది. సో నిజంగా ఆ లైఫ్ తలుచుకుంటే ఆ ఎమోషన్ అనేది ఆగదు. సో పడ్డ కష్టాలు కానివ్వండి, సో డైలీ కష్టపడితే ఒక 300 రూపీస్ సంపాదిస్తూ సో మధ్యలో ఏదైనా కేసు రాసినా, పోలీసులు కేసు రాసినా, లేకపోతే ఏదైనా ఆటో రిపేర్ వచ్చినా చాలా బాధపడుతూ ఉండేవాడిని. సో
పిల్లలు పాప బాబు ఇద్దరు ఆటో ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత పాప పుట్టింది, కొబ్బరి బొండాలు వ్యాపారం చేసేటప్పుడు బాబు పుట్టాడు. సో సమస్య అంటే ఫ్యామిలీకి మెయింటెనెన్స్ సరిపోట్ల, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్. ఇలా నేను 11 సంవత్సరాలు ఆటో డ్రైవ్ చేశాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, గుంటూరులో 11 years ఆటో డ్రైవ్ చేశాను. సో ఏ రోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని కాదు. సో వెహికల్ రిపేరీస్, ఛాలెంజెస్ ఎక్కువగా ఉండేవి, చాలా బాధపడుతూ ఉండేవాడిని కొన్ని సందర్భాల్లో. సో భోజనం లేని రోజులు కూడా చాలా గడిపాం మేము. సో నిజంగా అంటే హోబల్ లైఫ్ కి ఎంత థ్యాంక్స్ చెప్పినా, మార్క్యూస్ గారికి ఎంత పాదాభివందనం చేసినా కానీ అది వర్ణనాతీతం అనిపిస్తుంది నా లైఫ్ లో. సో అలాంటి సిచ్యువేషన్, పిల్లలు పుట్టేటప్పుడు చాలా ఛాలెంజెస్. మా మిస్సెస్ డెలివరీ సమయంలో తనకి పిడుచులు రావటం, పిడుచులు వచ్చినప్పుడు కంటి చూపు పోవటము. సో కొన్ని రకాల బాధలు పడ్డాం మేము హాస్పిటల్లో. సో ఇది కాదు లైఫ్, ఇంకొంచెం బెటర్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఖర్చులు 100 రూపాయలు సరిపోవట్లేదని ఆటో కోరుకున్నాను. ఆటో కోరుకున్న దగ్గర నుంచి డైలీ డ్రైవ్ చేస్తాం. ఉదయం 4 అలా వెళ్ళిపోయేవాడిని, నైట్ 11 ఇంటికి వెళ్ళేవాడిని. ఈ క్రమంలో డైలీ ఆ సమయంలో నెలకు 300, 400, రోజుకి 300, 400 సంపాదించే సిచ్యువేషన్ అది. సో ఒకనొక క్రమంలో పాప పుట్టినప్పుడు ఇద్దరు పిల్లలకి ఖర్చులు సరిపోవట్ల, 400 సరిపోవట్ల. ఆటోనేమో పాత పడిపోయింది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, రిపేరీలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇలా నేను అప్పుల్లోకి వెళ్ళిపోయాను. దాదాపు ఒక 2 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాను. సో ఓవర్ వెయిట్ అయిపోవటం, ఆ వెయిట్ చాలా డైలీ ఇస్టాక్, ర్యాంటాక్, జింటాక్ ఇలా అంటే మీన్స్ ఏంటంటే ఆ ఓవర్ వెయిట్ వల్ల నేను ఏది తినాలన్నా కానీ కష్టంగా ఉండేది. మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో డాక్టర్ గారు వెయిట్ తగ్గితే ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటికి వెళ్ళొచ్చు, వెయిట్ వల్ల చాలా బాధపడుతున్నావు అన్నప్పుడు సో స్టిచ్చింగ్ చేయించుకునేవాడిని. డ్రెస్సులన్నీ కూడా అంటే మీన్స్ ఏంటంటే షర్ట్ అంతా కూడా చాలా పెద్ద సైజు కావాలి, అట్లా ఉండేటువంటి పరిస్థితి. సో 48 సెంటీమీటర్ అంటే ఒకసారి ఆలోచించండి, ఇన్ని స్ట్రగుల్ ఎంత బాధపడుతుండేవాడిని అంటే అంత బాధపడుతుండే. సో విపరీతమైనటువంటి గొరకతో బాధపడుతుంది. మా మిస్సెస్ నువ్వు బరువు తగ్గు. సో ఏం చేస్తే బరువు తగ్గుతాము అన్న సందర్భంలో లేదు, నేను సురేష్ గారని మా ఇంటి పక్కన, సో వెయిట్ తగ్గాడు, నేను చూశాను, ఆ ఫ్యామిలీ నేను చూశాను. మా మిస్సెస్ చెప్పిన తర్వాత సరే ఒకసారి చూద్దాం. సో మా మిస్సెస్ ఎంతగా అడుగుతున్నారు కదా, లేదు బరువు తగ్గుదాం అనేటువంటి ఆలోచనతో తన దగ్గరికి వెళ్ళి సార్ని అడిగాను. నేను మా కోచ్ని అడిగినప్పుడు సో తనుండి సంవత్సరంగా నిజంగా మీరు బరువు తగ్గాలని సీరియస్ గా ఉన్నారు అన్నారు. సో 100% సీరియస్ గా ఉన్నాను సార్, నేను బరువు తగ్గాల్సింది. నేను రీజన్ ఏంటంటే ఆ ఓవర్ వెయిట్ వల్ల చాలా బాధపడుతున్నాను. సో ఆటో డ్రైవ్ చేయాలన్నా కానీ, ఇంకొక గంట సేపు ఆటో డ్రైవ్ చేయాలన్నా కానీ సో అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో తను ఏదైతే లేదు, మీరు ఒక న్యూట్రిషన్ సెంటర్కి రండి, న్యూట్రిషన్ సెంటర్కి ఇన్వైట్ చేశాడు, వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఆ వాతావరణం బాగా నచ్చింది. సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటారు కదా, సో నాకు అది బాగా నచ్చింది. సో ఏంటి ఇక్కడ ఇంతమంది జనరల్ గా ఎవరన్నా ఒకరు ఇద్దరు ఏదైనా మిషన్ మీద నుంచొని వెయిట్ తగ్గిస్తారు, నేను ఈ ఉద్దేశం తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు వెల్నెస్ సెంటర్ లో ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంట్ అంతా నన్ను బాగా ఆకట్టుకుంది. రీజన్ ఏంటంటే సో ఇన్వైట్ చేసిన వ్యక్తి తక్కువ మాట్లాడాడు. సో అక్కడ ఉన్నటువంటి తీసుకున్న వాళ్ళు, వెయిట్ తగ్గిన వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. అది నన్ను ఇన్స్పైర్ చేసింది. సో కస్టమర్ హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకో కస్టమర్ కి హ్యాపీగా డెలివరీ చేయగలుగుతాడు. సార్ నేను ఇన్ని కేసు తగ్గానండి, నేను ఇన్ని రోజుల నుంచి నేను న్యూట్రిషన్ తీసుకున్నాను సో అని చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. సో ఎస్ ఇది బాగుంది, 1 నెల తీసుకుందాం. దాని తర్వాత సో మళ్ళీ నా రెగ్యులర్ యాక్టివిటీస్ లో నేను యాక్టివ్ గా ఉండొచ్చు కదా అనేటువంటి ఆలోచనతో ఒక 1 month అని స్టార్ట్ చేశాను. దాని తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. 1 month లో ఒక 8 kgs వరకు హెల్దీగా ఫ్యాట్ లాస్ చేసుకోగలిగాను. దాని తర్వాత లేదు ఇది బాగుంది, ఇంకొక 1 month తీసుకుంటానని సురేష్ గారికి చెప్పాను. సో అలా వెయిట్ తగ్గటం ఒక 3 months లో నేను అనుకున్న రిజల్ట్ 17 kgs ఫ్యాట్ లాస్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది, బాడీ ఎనర్జీ బాగుంది. సో మా మిస్సెస్ చాలా బాగున్నావు, ఇప్పుడు దీన్ని కంటిన్యూ చెయ్యి అన్నప్పుడు సో ఇది కంటిన్యూ చేయాలి అని అంటే సో జనరల్ గా అందరికీ షేక్ అంటే అది కాస్ట్ అని అనుకుంటారు. సో ఒక బ్యూటిఫుల్ న్యూట్రిషన్, చాలా అద్భుతమైన టేస్ట్ తో ఉంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంది, మంచిగా బాడీ లైట్ అనిపిస్తుంది, స్లీపింగ్ చాలా బాగుంది, అంతా బాగుంది. ఎందుకు దీన్ని నేను చేసుకోకూడదు, ఈ న్యూట్రిషన్ నేను రెగ్యులర్ గా ఎందుకు తీసుకోకూడదు అంటే బడ్జెటైజ్ గా దాన్ని ఒక ఆలోచన వచ్చింది. బడ్జెటైజ్ ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ ఆటో డ్రైవింగ్,
బడ్జెటైజ్ ప్రాబ్లమ్ అనేది నాకు ఉంది. అలాంటప్పుడు మా కోచ్ని అడిగినప్పుడు మా కోచ్ చెప్పిన మాట ఒకటే, సంసర గారు సీరియస్ గా మీరు రిజల్ట్ తీసుకుంటే, మీరు అనుకున్న రిజల్ట్ కంప్లీట్ రిజల్ట్ మీరు ఎంజాయ్ చేస్తే, సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కూడా ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు అన్నారు. సో ఏ పనైనా నేను కష్టపడాల్సింది. ఆటో డ్రైవింగ్ నేను డైలీ 14 అవర్స్ చేసేవాడిని, రెగ్యులర్ గా నాది ఎవ్రీడే 14 అవర్స్ ఆటో డ్రైవింగ్ చేసేవాడిని. ఈ రోజు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని కాదు, చాలా బాధలు పడుతున్నాను. బాధలు పడుతూ కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. సో అంటే మీన్స్ ఏంటంటే, ఈ కమ్యూనిటీలో నువ్వు మంచిగా ఇంకొన్ని కుటుంబాలకు నువ్వు హెల్ప్ అయితే, నువ్వు కేర్ తీసుకుంటే, సో నీ లైఫ్ కూడా మారిద్ది కదా అని చెప్పేసి అన్నప్పుడు మా కోచ్ నేను సీరియస్ గా అడిగాను, నిజంగా అంటే సార్ నా లైఫ్ మారిద్దంటే 100% నేను మీకు ఒక బెస్ట్ కోచ్ గా నేను ఉంటాను అని చెప్పేసి మా కోచ్ తో అన్నమాట నేను. సో మీరు ఏది చెప్పినా కానీ నేను సీరియస్ గా ఫాలో అవుతా. అయితే ఒకటి అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనిపించింది మా కోచ్ తో నేను మాట్లాడినప్పుడు. సో ఊరికి నేను చెప్పడం కాదు, సో ఏదైనా వర్క్ చేస్తుంది. నేను ఆటో డ్రైవ్ చేసినా కానీ రోజుకు 300-400 సంపాదిస్తున్నాను. సో అది నేను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను సక్సెస్ అవ్వాలి, ఇది నా మెయిన్ ఎజెండా. సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా నేను యాక్షన్ ప్లాన్ లో లేకపోతే సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. అందుకని ఇక్కడ కొన్ని నేర్పించారు. సో వెల్నెస్ సెంటర్కి వెళ్ళి నేర్పించటం, సో ఇవన్నీ కూడా మన దగ్గరకు వచ్చిన గెస్ట్ కి రిజల్ట్ ఇవ్వటం, సో ప్రతిరోజు ఇన్విటేషన్, యాక్టివిటీస్, ఫోకస్ ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు వెల్నెస్ సెంటర్ కి చాలా మంది ట్రావెల్ అవటము, కొన్ని వెల్నెస్ సెంటర్స్ ఏదైతే నేను నేర్చుకుని వెల్నెస్ సెంటర్ క్వాలిఫై అవటం, వెల్నెస్ సెంటర్ పెట్టుకోవటం నా బాధ్యత. నన్ను నిద్రపోనీయకుండా చేసింది నా బాధ్యత. ఎందుకంటే ఒక హార్డ్ వర్క్ చేసినప్పుడు డైలీ ఒక 400-300 సంపాదించాను నేను. సో దీంట్లో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంది అన్నప్పుడు ఎందుకు నేను ఇక్కడ రెస్ట్ తీసుకోవాలి? ఇది నా మెయిన్ క్వశ్చన్. నన్ను సో ఒకే ట్రైన్ లో డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయంటారు. మన సీనియర్స్ ట్రైనింగ్ లో విన్నాం, ఒకే ట్రైన్ లో డిఫరెంట్ ఫస్ట్ క్లాస్ ఉంది, సెకండ్ క్లాస్ ఉంది, థర్డ్ క్లాస్ ఉంది, స్లీపర్ ఉంది, జనరల్ కోచెస్ ఉన్నాయి. బట్ నీకు ఏది కావాలనేది చూస్ చేసుకోవాల్సింది నువ్వే అని అన్నారు. అంటే మీన్స్ ఏంటంటే ఈ కమ్యూనిటీలో సో నువ్వు ఇంతమందిని కేర్ తీసుకుంటే నీ లైఫ్ ఎలా ఉంటుంది? సో 500 మెంబర్స్ ని కేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది, 1000 మెంబర్స్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది, 1500 మెంబర్స్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది, 2000 ఫ్యామిలీస్ ని కేర్ తీసుకుంటే ఇలా ఉంటుంది నీ లైఫ్ అన్నారు. బట్ ఇక్కడ టైం ఫ్రేమ్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది నన్ను చాలా, ఎందుకంటే గుర్రానికి కళ్ళింగ్ కట్టి ఎలా అయితే ఫోకస్డ్ గా వర్క్ అంటే ముందుకెళ్తానికి ఎలా అయితే కళ్ళింగ్ కడతారు, సో నిజంగా నాకు నా అవసరాలు నన్ను అలా కళ్ళింగ్ కట్టేస్తాయి. సో ట్రూగా చెప్పాలంటే నా అవసరాలు ఏదైతే ఉన్నాయో, నా నీడ్స్, నా ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, సో నా పిల్లల స్కూల్ ఫీజులు కానివ్వండి, కొన్ని ఛాలెంజెస్ ఏదైతే నాకున్న క్రెడిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నన్ను అసలు డైవర్ట్ కాకుండా సో నన్ను ముందుకెళ్తానికి అవే నా గుర్రానికి కళ్ళంలాగా నా కంటి చూపుకి అవే కనపడుతున్నాయి. సో అందుకని ఇక్కడ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. సో మన సీనియర్స్ అందరిని చూసినప్పుడు, పైన ఉన్న సీనియర్స్ వాళ్ళందరిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఎస్, సో ఏజ్ తో పని లేదు, సర్టెన్ ఏజ్ 18 years కంప్లీట్ అయితే చాలు, ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని టేకప్ చేసుకొని సో నా లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వచ్చిన కస్టమర్ ని ఎలా రిజల్ట్ ఇవ్వాలి, వచ్చిన కస్టమర్ కి ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇక్కడ ఒకసారి గమనించండి, సో ఒక ఆటో డ్రైవింగ్ పొజిషన్ నుంచి నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు ఆటో డ్రైవింగ్ పొజిషన్ లో ఉన్నాను. ఈ పొజిషన్ నుంచి ఆనర్స్ వరకు వెళ్ళేటువంటి ఆపర్చునిటీ నాకు మార్క్యూజ్ గారు చాలా మంచిగా ఇచ్చాడని నేను అనుకుంటాను. సో నిజంగా మార్క్యూజ్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సింది. సో రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 45 years నుంచి న్యూట్రిషన్ తీసుకుంటూ చాలా హెల్దీ యాక్టివ్ గా ఉన్నటువంటి వాళ్ళని చూసాము అక్కడ. సో ఇక్కడ ప్రెసిడెంట్ టీమ్ అంటేనే చాలా గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పొజిషన్ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బిగ్ విజన్ ఏర్పడింది నాకు. అంటే సో ఇదే కాదు, ఇక్కడే కాదు, ఇది ప్రెసిడెంట్ టీమ్ తోనే కాదు, ఇంకా మనం నేర్పించాల్సిన ఇంకా టీం బిల్డ్ చేయాల్సింది చాలా ఉంది అనేటువంటి ఫీల్ అయితే నాకు అక్కడ బాగా అనిపించింది. సో ఎక్కడో గుంటూరులో కొబ్బరి బొండాలు అమ్మిన నేను
ఎక్కడో గుంటూరులో ఆటో డ్రైవ్ చేసిన నేను, ఎక్కడో గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో డివైడర్ మీద పడుకున్న నేను, బట్ హానర్స్ లో అలా ఆ స్టేజ్ మీద సో 95 కంట్రీస్ పీపుల్ ముందు, సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ టీమ్స్ 75 టీమ్ రేంజ్ లో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ ముందు స్టేజ్ మీద వన్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ గా ఆ రికగ్నైజేషన్ తీసుకుంటుంటే, నేను ఈ 14 సంవత్సరాలు మీన్స్ ఏంటంటే 10 years ని ప్రెసిడెంట్ టీమ్ అవడానికి 10 years టైం పట్టింది. సో ఈ 14 సంవత్సరాలు నేను పడ్డ కష్టం మొత్తం మర్చిపోయాను. సో నిజంగా అనేకమైన కష్టాలు, ఈ పిన్ను ఊరినే వచ్చిందంటే రాదండి. సో మనం ఒక ప్రణాళికబద్ధంగా, సో మనం చేసే పని ఒక ఆర్డర్ వైడ్ గా చేయగలిగినప్పుడు అన్ని సాధించవచ్చు అనడానికి నాకు సీనియర్స్ లైఫ్ స్టోరీస్ చాలా విన్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో చాలా విన్నాం. రాజు సార్ ఎక్స్పీరియన్స్ లో కానివ్వండి, సో అబీద్ గారు కానీ, సురేష్ గారు కానీ, రాజేష్ గారు, సో మన పైన ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో సుధీర్, ఇలా వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది వాళ్ళు ఎంత డెడికేషన్ గా వర్క్ చేస్తుంటారు. సో ఎందుకు చేయకూడదు, సో అక్కడికి వెళ్ళొచ్చు అంటున్నారు. నాకు అబీద్ గారి ఎక్స్పీరియన్స్ లో నేను ఆయన అమెరికాలో రెడ్ కార్పొరేట్ వెల్కమ్ ఇచ్చిన కంపెనీ ఒక ప్రెసిడెంట్ టీమ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు అని చెప్పేసి అన్నప్పుడు నాకు అది మైండ్ లో పడిపోయింది. సో నేను కూడా వన్ డే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి గోల్ పెట్టుకున్నాను నేను. సో ఎప్పుడైతే నేను ఆ గోల్ పెట్టుకున్నానో, ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేయటం, కష్టపడటం, వచ్చిన కస్టమర్ ని కేర్ తీసుకోవటం, సో కస్టమర్ కి ఏం కావాలి, సో దాని మీద నేను వర్క్ చేయటం మొదలు పెట్టాను. అంటే ఇక్కడ స్కిల్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అసోసియేట్స్ అందరు కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఛాలెంజెస్, చిన్న ఛాలెంజెస్ దగ్గర ఒక పిన్ లో స్టక్ అయిపోతుంటారు. సో ఛాలెంజెస్ అనేది మనం ఓవర్కమ్ చేసుకోగలగాలి. అంటే మీన్స్ ఏంటంటే పెన్సిల్ తో మనం రైటింగ్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, ఎక్కడైనా కరెక్షన్ ఉంటే దాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు అనే కదా. సేమ్ మన జర్నీలో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, మనం మానిటరింగ్ ఎందుకు చేసుకోవాలి అంటున్నామంటే, ఇది మనం ఒకరి కోసం కాదు స్టార్ట్ చేసింది. నా లైఫ్ ని స్టార్ట్ చేసింది నా కోచ్ కోసం అసలు కానే కాదు, నా అవసరం కోసం నేను హోబా లైఫ్ స్టార్ట్ చేసుకున్నాను. నా జర్నీ ఎలా ఉండాలి, నా కోచ్ ఆశ్చర్యపోయేలాగా, అరే మంచిగా తన బిజినెస్ చేసుకుంటున్నాడు, సో తను ఒక బెస్ట్ కోచ్ నాకు అని చెప్పుకునేలాగా ఉండాలి తప్ప, సో ప్రతిరోజు నేను ఫోన్ చేసి, బాబు నువ్వు రాయ్యా, నేర్చుకోయ్యా, చెయ్యయ్యా, యూనిటేషన్ చేయ, వర్క్ చేయ, వాల్యూమ్ చేయ, ప్రతిసారి ఆయనతో చెప్పించుకునే విధంగా నాకు ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది నాది కదా, నా కోసం కదా నీ హోబా లైఫ్ లోకి వచ్చింది, నేను కదా నేర్చుకోవాల్సింది, నేను కదా నేర్పించాలి. సో ఇది నన్ను ఎప్పటికప్పుడు నన్ను మైండ్ లో తడుతూనే ఉంది. ఎందుకంటే సో మార్క్యూజ్ గారికి ఎవరున్నారు గురువు గారు, మార్క్యూజ్ గారికి స్పాన్సర్ ఎవరున్నారు? ఆయన 23 సంవత్సరాల వయసులో అసలు హోబా లైఫ్ స్టార్ట్ చేసి, సో కొన్ని దేశాలకి 60 దేశాల పైబడి ఆయన ఉన్నప్పుడు 60 దేశాల పైబడి ఆయన విస్తరించగలిగాడంటే, సో విజన్ ఎంత క్లారిటీ ఉందో ఒకసారి ఆలోచించండి. సో ఆయన ఆలోచన ఎంత గొప్పగా లేకపోతే, సో ఈ రోజు మన చేతిలోకి హోబా లైఫ్ ఇచ్చాడు. సో ఈ కాన్సెప్ట్ కూడా ఎంత గొప్పది చూడండి. సో దీనికి ఎవరు బాస్ లేరని ఇచ్చాడు ఆయన. సో ఈ మార్కెటింగ్ ప్లాన్ వరల్డ్ లో కల్లా ది బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 types ఆఫ్ ఇన్కమ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. సో కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా డెవలప్ చేసుకోవచ్చు అన్నాడు. టీమ్ బిల్డింగ్ కరెక్ట్ గా పెట్టుకోవచ్చు అన్నాడు. ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఫ్యామిలీ మెంబర్స్. సో మార్క్యూజ్ గారిని తలుసుకుంటే చాలు, అసలు ఆయన ఎంతలా విస్తరించాడు. సో 60 దేశాల పైబడి ఆయన ఉన్నప్పుడు, ఎంతగా విస్తరించినప్పుడు ఆయన ఎంత తెలివిగా చేస్తుంటాడు అంటాడు, ఆయన స్కిల్ ఎంత గొప్పగా ఉండి ఉంటాయి అంటారు. నాకు అది బాగా అనిపించింది. సో జనరల్ గా 23 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాడు ఆలోచనలు అలా ఉండవు. సో జాబ్ చేసుకుందామా, లేకపోతే ఇంకోటి చేసుకుందాం అనేటువంటి ఫీల్ లో ఉంటారు. కానీ సో మార్క్యూజ్ గారు, అరే ఈ కంపెనీ వల్ల కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలకి లైఫ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో నాకు ఇప్పటికీ ఏమనిపిస్తుందంటే, హోబా లైఫ్ మార్క్యూజ్ గారు నా కోసమే ఇండియా వరకు తీసుకొచ్చాడేమో. ఎక్కడో నేను రోడ్డు మీద పడుకున్నా, ఎక్కడో నేను డివైడర్ మీద పడుకున్నా, అరే వీడు ఇలా అలసిపోతున్నాడు, వీడు ఇలా స్ట్రగుల్ అవుతున్నాడు, వీడికి ఈ కంపెనీ వీడి కోసమన్నా తయారు చేయాలనే ఉద్దేశము ఆ రోజు ఆయన కలిగి ఉండొచ్చు.
సో ఇది నన్ను బాగా టచ్ చేసింది ఆ మార్క్యూస్ గారి మాటలు. సో నాకు అనిపించింది ఈ సెంటెన్స్ ఎన్నిసార్లు చదివినా అర్థం కాదేమో అనిపించింది. కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఏంటి సార్ అసలు ఈ కేర్ మోర్ అదర్స్? అసలు జనరల్ గా ఎవరైనా కానివ్వండి వాళ్ళ సొంత లాభం చూసుకోవాలని ఆలోచిస్తుంటాం. జనరల్ గా బయట ఎవరైనా కానివ్వండి నాకేంటి లాభం అని ఆలోచిస్తుంటాం. కానీ మార్క్యూస్ గారు చూసారా, సో కేర్ మోర్ అబౌట్ అదర్స్. సో వాళ్ళ మదర్ ని లాస్ అవటం వల్లే కదండి. సో నా మదర్ లాగా ఎవరు ఇది అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ కంపెనీని మన చేతిలో పెట్టాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందంటారా లేదంటారా? సో ఎన్ని విధాలుగా మనం నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో పీపుల్ తో కమ్యూనికేషన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో కస్టమర్ ని రిలేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా నేర్చుకోవాలి. సో చిన్న వాటి దగ్గర కస్టమర్ కోల్పోతుంటారు. కస్టమర్ నాకు ఒక కస్టమర్ ఉన్నారు. సో నా కస్టమర్స్ ఆల్మోస్ట్ 10 years నుంచి కస్టమర్స్ ఉన్నారు, 13 years నుంచి కస్టమర్స్ ఉన్నారు. నాకు ఇప్పటికి కూడా 13 years నుంచి షేక్స్ తాగే వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అసోసియేట్ కూడా కాదు. సో ఓన్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు షేక్ తీసుకుంటారు. ఒక ఆవిడ 62వ సంవత్సరంలో నాకు పరిచయం అయ్యారు. పెద్ద ఆవిడ 62వ సంవత్సరంలో పరిచయం అయ్యి ఈ రోజు ఆవిడ వయసు 66వ సంవత్సరం. మొన్నే బర్త్డే జరిగింది, మేము విష్ చేసాం. సో ఆవిడ అంటది, అయ్యా నువ్వు నా కొడుకులాగా అనిపిస్తావు, చాలా బాగా ఎప్పుడు కావాలన్నా కానీ ఏ విషయం అడిగినా కానీ చాలా చక్కగా చెప్తావు. బట్ ఆమె హ్యాపీనెస్ కి అద్దె ఎక్కడుందో చెప్పండి. ఆమెతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. సో కొన్ని ఛాలెంజెస్ తో బాధపడుతున్నారు. కానీ ఆవిడ ఈ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండలేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే మీన్స్ ఏంటంటే కస్టమర్ తో కూడా రిలేషన్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఏం కావాలని వచ్చారో కస్టమర్కి అది, ఆ కస్టమర్ కి బడ్జెటైజ్, ఆయనకి ఏ బడ్జెట్ లో ఉన్నాడో ఫస్ట్ ఆయన్ని చదవాలి, మనం ఆయన మనసులోకి మనం వెళ్ళాలి ఫస్ట్. సో మనకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ చేయటం కాదు. కస్టమర్ ని ఇప్పుడు మనం ఇంతకు ముందు MOT ట్రైనింగ్ చేసేవాళ్ళం. సో ఆ ట్రైనింగ్ లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో అంటే మీన్స్ ఏంటి, కస్టమర్ అన్ని ప్రొడక్ట్స్ అడిగితే నువ్వు అన్ని ప్రొడక్ట్స్ ఇస్తే గొప్ప కోచ్ అవ్వలేం. అన్ని ప్రోడక్ట్ ఆయన అడిగాడు, ఎందుకంటే ఆయన కొన్ని యూట్యూబ్ లోనో లేదా ఎక్కడ చూసి నాకు అన్ని కావాలని అడిగినప్పుడు అన్ని ప్రోడక్ట్ మనం సజెస్ట్ చేసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన మనసు ఎలాంటిదో కస్టమర్ మనసు కూడా అలాంటిదే. మనం అవతల వ్యక్తిని ఎంతలా అభిమానిస్తామో ఆ వ్యక్తి కూడా మనం అంతే విధంగా అభిమానించాలంటే సో ఆయన్ని ఫస్ట్ మనం స్టడీ చేయాలి. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటి రోజు గొడవలు తీసుకొచ్చే ఫ్రెండే ఉన్నాడు అనుకోండి, తనతో నువ్వు జర్నీ చేస్తావా, ఎక్కువ కాలం చేయగలుగుతావా? లేదు. సో నీ యొక్క మనసును అర్థం చేసుకొని అవతల వ్యక్తి మనసుని నువ్వు అర్థం చేసుకొని మీ రిలేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్రతిసారి ఎప్పుడో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకో ఫ్రెండ్ తరఫున, ఓకే. వాడు ప్రతిరోజు గొడవలు తీసుకొచ్చే ఫ్రెండే ఉన్నాడు అనుకోండి, తనతో స్నేహం చేయబుద్ధి అయిద్దా? లేదు. సేమ్ కోచ్ కూడా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ కోచ్ కూడా అంతే. కోచ్ ని కస్టమర్ ఫస్ట్ వాచ్ చేస్తుంటాడు, నా కోచ్ ఎలా నాకు సర్వీస్ ఇస్తున్నాడు, సో మంచిగా సర్వీస్ ఇస్తున్నాడా లేదా, నేను అడిగిన ప్రొడక్ట్ లో సో తన బెనిఫిట్స్ చెప్పి ఇప్పుడు కాదులే ఈ ప్రొడక్ట్ వరకు నువ్వు ఈ మెయింటైన్ చేయండి, దీని వరకు నువ్వు తీసుకోండి అని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు రిజల్ట్ పరంగా ఫోకస్ గ్రూప్ లో ఏదైతే నేను నా ఫుడ్ ప్లేటు దాన్ని కరెక్షన్ చేస్తున్నాడో లేదో కూడా చెక్ చేస్తాడు కోచ్. కస్టమర్ మనతో నడవాలనుకోండి, ఇవన్నీ చూస్తుంటాడు. ఎస్, పక్కన ఉన్న కస్టమర్ కోచ్ ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇది చూస్తాడు కస్టమర్తో రిలేషన్. కస్టమర్తో నువ్వు తక్కువ మాట్లాడు కానీ ఎక్కువ రిజల్ట్ ఇవ్వు. కస్టమర్తో ఎక్కువ మాట్లాడి నువ్వు తక్కువ రిజల్ట్ ఇస్తే కస్టమర్ నీతో ప్రయాణం కొంతవరకే చేస్తాడు కానీ ఎక్కువ కాలం చేయలేడు అనేది నా ఆలోచన. ఫ్యామిలీ మెంబర్ మీన్స్ ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ ఎప్పుడు కూడా బెస్టే. కస్టమరే దేవుడు అంటారు 100%. ఎవరైనా కానీ వన్స్ అపాన్ టైం నేను కస్టమర్ని, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా కస్టమర్స్ మన కోచెస్ కి. బట్ అదే కస్టమర్ రిలేషన్ కోచ్ అయిన తర్వాత రిలేషన్ కొంత ఇంకా బిల్డ్ అవ్వాలి, కోచ్ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇంకొంత లీడర్ అయిన తర్వాత ఇంకా రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ కొంతమందిని కొన్ని సందర్భాల్లో చూస్తుంటే సో రిలేషన్ మిస్ అయిపోతుంటది. రిలేషన్ అనేది కస్టమర్తో ఎలా అయితే రిలేషన్ ఉందో కస్టమర్ తో ఉండే రిలేషన్ 50% రిలేషన్ మెయింటైన్ చేయి. సో అది నీకు
ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. కస్టమర్ నీకు ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటాడు. అందుకని ఆయన 5 kgs తగ్గాలని వచ్చాడు. 5 kgs తగ్గటానికి కావాల్సినటువంటి సర్వీస్ నువ్వు అందించాలి. సో వాళ్ళతో ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా సో వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు అడిగిన డౌట్కి నువ్వు సలహా ఇవ్వగలిగితే నేను ఎప్పటికీ మర్చిపోరు. దాంతో పాటు వాళ్ళు మీరై ఫోన్ చేసినప్పుడు ఆ కస్టమర్తో మీరు ఫోన్ చేసినప్పుడు ముందు పర్మిషన్ అడగటం ఇంపార్టెంట్. సార్ మీరు ఫ్రీగా ఉన్నారా, ఒక 1 minute మీతో మాట్లాడచ్చు అన్నప్పుడు, ఫ్రీగా ఉన్నాను పర్లేదు అని అనుకోండి మాట్లాడచ్చు. లేదు బిజీగా ఉన్నాను అనుకో, ఓకే సార్ నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నేను మళ్ళీ కాల్ చేస్తాను, మీరు ఏ టైం కాల్ చేయమంటారో అప్పుడు కాల్ అని. కానీ మనం ఆ కస్టమర్తో కానీ కరెక్ట్ గా మాట్లాడితే మన ఫోన్ కోసం కస్టమర్ వెయిట్ చేస్తాడు. సో మనకి ఫోన్ నెంబర్ దొరికిందని చెప్పేసి కస్టమర్ని నా ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేస్తానంటే కస్టమర్ మనతో ఉండడండి. ఎందుకు ఉంటారు చెప్పండి? అందుకని కస్టమర్ రిలేషన్ అనేది బిల్డింగ్ చాలా చాలా అవసరము. సో ఇక్కడ టీమ్ డెవలప్మెంట్ అంటున్నారు. టీమ్ డెవలప్మెంట్ లో మెజారిటీ అంటే నేను కొంతమందిని చూసినప్పుడు నా సర్కిల్లో కానివ్వండి, నా టీంలో కానివ్వండి, లేదు ఇంకో చోట ఎక్కడైనా కానివ్వండి చూసినప్పుడు అనిపిస్తుంది టీమ్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా కీ రోల్ ఇస్తుంది. ఎందుకు టీమ్ డెవలప్మెంట్ కీ రోల్ ఇస్తుంది అని చెప్తున్నానంటే ఫ్యామిలీ మెంబర్స్. సో ఎవరైనా కానీ నీతో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఉండే అఫెక్షన్ టీం పెరిగే కొందికి రెట్టింపు అవ్వాలి. ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతూ ఉండాలి. మీన్స్ ఏంటి? రెట్టింపు అవ్వాలంటే ఆయనకు ఉండేటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసే విధంగా తయారు చేయాలి. ఆయనకి ఏ స్కిల్ అయితే ఉందో ఆ స్కిల్ ని డెవలప్ చేయాలి ఆయనకి. కొంతమంది సో పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడటానికి సిగ్గుపడుతుంటారు, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలో నేర్పించాలి. సో ఇంకొంతమంది ఫోన్ ఫాలోఅప్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళని మనం అది ఎలా అనేది నేర్పించగలగాలి. ఇంకొంతమంది ఇన్విటేషన్ దగ్గర, చెకప్ క్యాంప్స్ దగ్గర, లేకపోతే ఫ్రెష్ పార్టీస్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి మనం నేర్పించగలగాలి. ఇంకొంతమంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు, దాని గురించి కూడా మనం నేర్పించాలి. ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి. ఒక కస్టమరు ఆ కస్టమర్ కరెక్ట్ గా ట్రీట్ చేయడం నేర్చుకుంటే ఒక కోచ్ అవుతాడు. కోచ్ కరెక్ట్ గా కమ్యూనికేషన్, రిలేషన్షిప్, టీమ్ బిల్డింగ్ ఇవన్నీ ఎలా అనేది నేర్పిస్తే సో ఆయన మనకి మంచి సూపర్వైజర్, మంచి ఓల్డ్ టీమ్, మంచి గట్టి, మంచి ప్రెసిడెంట్ టీమ్ గా మారడానికి హెల్ప్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీమ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మనం సింగిల్ గా కూర్చుంటామో చెప్పండి. సింగిల్ గా కూర్చోవడం అంటే మీన్స్ ఏంటంటే నువ్వు ఒక హౌస్ రెంట్కి ఇచ్చావు. ఒక హౌస్ దగ్గర నుంచి నీకు ఎంత రెంట్ రావచ్చు? వస్తే ఒక 10,000 వస్తుంది. అదే ప్లేస్ లో ఒక అపార్ట్మెంట్ నిర్మించావు. సో దాదాపుగా ఒక 500 ప్లాట్లు అట్లా నువ్వు డెవలప్ చేసావు. దాని దగ్గర నుంచి వచ్చేది ఏంటి చెప్పండి? అంటే మీన్స్ ఏంటంటే కోపంగా ఉన్న స్కిల్ డెవలప్ చేసుకోలేం, కోపంతో స్కిల్ డెవలప్ చేసుకోలేం, సో మౌనంతో స్కిల్ డెవలప్ చేసుకోలేం. ఏదైనా కానీ ప్రాక్టీస్. సో పబ్లిక్ లోకి వెళ్ళి మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వర్షన్ మారుతూనే ఉంటది, ఎందుకంటే పల్స్. సో షేక్ మనకి స్టార్ట్ అయినప్పుడు 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, వెనిలా, మ్యాంగో, చాక్లెట్. బట్ ఈ రోజు కంపెనీ ఎన్ని ఫ్లేవర్స్ ఇచ్చిందో చెప్పండి? కంపెనీ ఇన్ని రకాలుగా స్కిన్ బూస్ట్ అని, నైట్ వర్క్స్ అని, స్లీప్ ఎన్హాన్స్ అని, మేల్ ఫ్యాక్టర్ అని, ఉమెన్ చాయిస్ అని, ట్రిపుల్ అని, ఎన్ని ఐటమ్స్ కంపెనీ అప్డేట్ అవుతుందా లేదా? ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే మీన్స్ ఏంటంటే మనం కూడా టీమ్ ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ లోకి మనం తీసుకోగలిగితే 100% మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకని సో నువ్వు వేగంగా వేగంగా వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళు, దూరంగా వెళ్ళాలంటే టీంతో వెళ్ళమన్నారు. సో దూరంగా వెళ్ళాలి. మనం దూరంగా వెళ్తానికే కదా మన విజన్ ఏంటి? ఒక ప్రెసిడెంట్ టీం అనుకున్నాము, ఒక 20K, ఒక చైర్మన్ క్లబ్, ఒక ఫౌండర్ సర్కిల్. బట్ మనం టీంతో వెళ్ళేటప్పుడు టీమ్ స్ట్రగుల్స్ కూడా మనం సార్ట్ అవుట్ చేయాలి. సాల్వ్ చేయగలిగినప్పుడే ఇది చాలా చాలా కీ రోల్ ఇస్తుంది మన గ్రోత్ కి. అందుకే ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ మనము టైం మేనేజ్మెంట్ కూడా సో మనం ఎప్పుడు ఏ రోజు నువ్వు ఏదైతే మీన్స్ ఏంటంటే ఒక ఫ్రూట్ ఉంది, ఒక ఫ్రూట్ ని ఈ రోజు మ్యాంగో ఈ రోజు నువ్వు ఫ్రెష్ గా తీసుకొచ్చావు, ఈ రోజు తినటం కుదరలా, రేపు తినాలా లేదా? రేపు లేదు, ఎల్లుండు ఓకే, దాని ఫ్లేవర్ తగ్గిపోయిందా లేదు ఎల్లుండికి. సేమ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు హోబల్ లైఫ్ లో జర్నీ స్టార్ట్ చేసావో ఆ జర్నీని నువ్వు మానిటరింగ్ చేయాల్సిందే, టైంని నువ్వు చెక్ చేసుకోవాల్సిందే. సో 1 year అయిపోయింది, ఈ 1 year లో నా గ్రోత్ ఏంటి?
2 years అయింది. ఈ 2 years లో నా గ్రోత్ ఏంటి? గ్రోత్ మనం తెచ్చుకోవాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సో చెట్టు విత్తనం నాటినప్పుడు నీరు పోయాల్సిందే, స్నేహం నిలబడాలని అంటే సో ఆ నమ్మకాన్ని నువ్వు ఇవ్వాల్సిందే. సేమ్ నీ గ్రోత్ నువ్వు ఎదగాలని అంటే నువ్వు అనుకున్న టైం ఫ్రేమ్ లో నువ్వు ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలగాల్సిందే. సో ఇన్ని సంవత్సరాలు నువ్వు గోల్ పెట్టు. అందుకని సీనియర్స్ మన గురువుల పైన గురువులందరూ మనకి ఇచ్చేటువంటి గోల్ షీట్ ఎలా ఉంటుందో చెప్పండి. రాజు సార్ గోల్ షీట్ ఎలా ఇస్తాడు? 1 year గోల్ షీట్ ఇస్తాడు, 5 years గోల్ షీట్ పెట్టుకోండి, 10 years గోల్ షీట్. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్. ఈ గోల్స్ అన్ని ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు అచీవ్ అయ్యారు, అది మనల్ని అచీవ్ అవ్వమని ఇస్తున్నారు. సో ఇంత టైంలో ఇది కంప్లీట్ చేయమంటున్నారు. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు నిజం నేను గోల్ పెట్టుకునే విధానం, సో మన సీనియర్స్ ఇచ్చిన గోల్ చాలా బాగా అనిపించేది. మా కోచ్ సాంసరావు గారు ఒక చోటే ఉంటే కుదరదు. ఓల్టింగ్ లో ఉన్నప్పుడు మా కోచ్ సురేష్ గారు ట్రైనింగ్ లో కూర్చున్నప్పుడు సో 5 cities ప్లాన్ ఇచ్చాడు. 5 cities వెళ్తే ఒక సిటీలో వీక్ అయినా ఇంకో 4 cities లో బిజినెస్ ఉంటుంది. నువ్వు ఒక్క చోటే ఉండద్దు అంటే ఇవన్నీ కూడా గోల్స్ పెట్టుకుంటేనే జరుగుతాయి. సో విస్తరించడం, కొన్ని సిటీస్ విస్తరించడం, అక్కడికి వెళ్ళి ఇన్విటేషన్ చేయడం, అక్కడికి వెళ్ళి యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండటం. సో అక్కడికి వచ్చిన వాళ్ళని మళ్ళీ అసలు ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే జూమ్ లో, సో ఒకప్పుడు అలా లేదు. సో హైదరాబాద్ అంటే హైదరాబాద్ పరిగెత్తాం, కోయంబత్తూర్ అంటే కోయంబత్తూర్ వెళ్ళాం, బెంగళూరు అంటే బెంగళూరు వెళ్ళిపోయాం. సో నెలకు 4 సార్లు హైదరాబాద్ తిరిగిన రోజులు ఉన్నాయి గుంటూరు నుంచి. సో వైజాగ్ అంటే వైజాగ్ వెళ్ళి అనేకమైన ప్లేసెస్ కి ట్రైనింగ్ కి వెళ్ళాం. బట్ ఈ రోజు కంపెనీ ఎంత గ్రేట్ అని చెప్పాలండి. అసలు వీళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ అనిపించేది. ఎందుకంటే అరే మీ ఇంట్లో మీరు కూర్చొని, మీ ఇన్స్టిట్యూట్ లో మీరు కూర్చొని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఒకప్పుడు ప్రెసిడెంట్ టీమ్ ట్రైనింగ్ అంటే ఎక్కడికో వెళ్ళాలి. ఈ రోజు మీ ఫోన్ లో ప్రెసిడెంట్ టీం మాట్లాడేంత ఈజీ చేశారు కంపెనీ వాళ్ళు. మరి ఇంకెంత గ్రేట్ చెప్పండి. అందుకని మీరు వచ్చి 1 year అయిపోయింది. ఈ 1 year మీ ప్రోగ్రెస్ ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ మీ కస్టమర్ తో కూడా మీరు ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మీరు ఏదైతే బాడీ పారామీటర్స్ మాట్లాడుతున్నారో, సో మీ కస్టమర్ కి రిజల్ట్ రాకపోతే మీ ఫీల్ ఏంటి చెప్పండి. మీ కస్టమర్ కి రిజల్ట్ రాలా, సో 1 week అయింది, మీ మనసులో ఏమనిపించింది? అరే అడుగుతాడేమో కస్టమర్. 1 month అయింది, 1 kg కూడా బరువు తగలా. అరే కస్టమర్ అడుగుతాడు, భయం ఉంటుందా ఉండదా? ఉండదా? మరి మీ ఫ్యామిలీకి మీరు ఆన్సరబుల్ కదా, మీ సీనియర్ కోచ్ మీరు ఆన్సరబుల్ కదా, అవసరం అవునా కదా? మీ సీనియర్ కోచ్ మనం ఆన్సరబుల్లా కదా? అరే ఎప్పుడో వచ్చి ఇంకా ఎదగలేదు ఇంటర్వ్యూడు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేయడం రైటా? కాదు కదా. మనల్ని మనము అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాడే ఫోనే మనం అప్డేటెడ్ కి ఎప్పుడు అప్డేట్ అడిగేటప్పుడు మనం బటన్ ప్రెస్ చేసి కూర్చుంటాం కదా, అది అప్డేట్ అయ్యే సమయంలో అది అప్డేట్ అయ్యేంత వరకు కూర్చుంటాం కదా. సేమ్ మరి మన సీనియర్ కూడా మన మీద అదే ఆలోచన ఉంటుందా ఉండదా? మీరే చెప్పండి. వాళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటాయి? అరే నేను ఒక కస్టమర్ కి ఆపర్చునిటీ ఇచ్చాను, కోచ్ గా మారాడు, అసోసియేట్ అయినప్పుడు ఈయన ఒక 4 months లో సూపర్వైజర్ అవుతాడు. ఈగర్గా వెయిట్ చేస్తాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు గమనిస్తాడు, నువ్వు ఎలా ఇన్విటేషన్ చేస్తావు గమనిస్తాడు, సో నీ ఫాలోఅప్ ఎలా ఉందో గమనిస్తాడు, అన్ని గమనిస్తూనే ఉంటాడు నీ కోచ్. సో కోచ్ అయిన తర్వాత రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇష్యూస్ ఉండకూడదు, కోచ్ తో కాంట్రవర్సీగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? మన కోచ్ ఉండేది ఒకరే కదండి, మన గురువు గారు ఒకరే, ఆయనతో గొడవలు పెట్టుకొని వెళ్తే ఎట్లా? అది ఉండకూడదు. సో మన టీం దగ్గరికి వచ్చేసరికి నా టీం అంతా నా మాట వినాలంటాం. మరి మనం మన పైన మాట వినాలి కదా. మనకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం ఎట్లా అయిద్దండి? అందుకేనంటారు సో నువ్వు ఏ చేస్తే అదే తిరిగి వచ్చింది. హౌ లైఫ్ ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటారు. సో నువ్వు నవ్వు, నువ్వు చక్కగా నవ్వు, స్మైలీతో ఉండు, నీ గురువులకి నువ్వు ఆయసారని పలకరించు. అంటే మీన్స్ ఏంటంటే ఇదంతా కూడా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోచెస్. సో అందుకని టైం ఫ్రేమ్. సో 3 years అయింది, నువ్వు ఇంకా గట్టి మౌలా. 4 years అయింది, ఇంకా అవలా. 5 years అయింది, ఇంకా అవలా. ఎక్కడ స్టక్ అయ్యావు ఒకసారి చెక్ చేయి. ఎందుకని? సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కారు బయలుదేరావు, పంచర్ అయింది. పంచర్ అయిన కార్ని ఇంకా ఎక్సలేటర్ ఇచ్చి అలాగే పోనిస్తావా? ఎందుకు స్టక్ అయిందని దిగి చెక్ చేస్తావా చేయవా? చెక్ చేసినప్పుడు నువ్వు అది అక్కడ ప్రాబ్లం ఐడెంటిఫై చేసావు కదా, ఐడెంటిఫై చేసి నువ్వు స్టెప్ ని మార్చడమా లేకపోతే పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి పంచర్ వేయించడం, ఇవన్నీ చేయాలా లేదా?
మనం ఒక ప్లేస్ లో స్టక్ అయ్యాం, ఓల్డ్ టీమ్ గా స్టక్ అయ్యాం, లేదు సూపర్వైజర్ గా స్టక్ అయ్యాం, లేదు యాక్టివ్ ఓల్డ్ టీమ్ లో స్టక్ అయ్యాం. కానీ ఆ ప్రాబ్లం ఏంటి? నువ్వు యాక్టివ్ ఓల్డ్ టీమ్ అవ్వడానికి ఏం చేసావు? అది నువ్వు మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. నువ్వు గట్టి అవడానికి ఏం చేసావు? ఆ సమయంలో నువ్వు ఏం చేస్తావు? రాజు సార్ నాకు ఇది బాగా గుర్తుంటది. రాజు సార్ ఏమనేవాడంటే, మీరు ఏ మంత్ బెస్ట్ బిజినెస్ చేశారు ఆ మంత్ లోకి వెళ్ళి రమ్మనేవాడు. ఆ మంత్ లోకి వెళ్ళి రమ్మంటే వెనక్కి వెళ్ళి రావటం కాదు, ఆ మంత్ లో నా వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ మంత్ లో నాకు టీం ఎలా ఉన్నారు, ఆ మంత్ లో నా ఎనర్జీ ఎలా ఉంది, బట్ ఇప్పుడు నేను అది ఎందుకు లేదు అనేది కూడా నోటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు అది నోటీస్ చేస్తావో కరెక్షన్ చేయటం ఈజీ. ఎస్. సో ఆ సమయంలో నీకు రిలేషన్ ఎలా ఉంది, వచ్చిన కస్టమర్స్ తో రిలేషన్ ఎలా ఉంది, టీమ్ తో రిలేషన్ ఎలా ఉంది, ఈవెంట్ తో నీ రిలేషన్ ఎలా ఉంది, ఈవెంట్ బై ఈవెంట్ వర్క్ చేస్తున్నావా లేదా, కన్సిస్టెన్సీగా వెళ్తుందా లేదా. సో లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి మధ్యలో ఏమైనా యాక్టివిటీస్ తగ్గినాయా, టీమ్ యాక్టివిటీస్ ఏమైనా తగ్గినాయా, వర్క్ స్టైల్ ఏమైనా తగ్గిందా, సో ఈవెంట్ మీద ఫోకస్ ఏమైనా తగ్గిందా, వీటన్నిటిని మానిటరింగ్ చేయాలి కదా. చేయాలా లేదా? చేస్తేనే కదా ఫ్యామిలీ మెంబర్స్ మనం ముందుకెళ్ళేది. సో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి కదా. మనం పని చేస్తున్నామంటే క్లియర్ గా ఉండాలి, క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి, ఉంటేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ బయలుదేరాను. హైదరాబాద్ బయలుదేరినప్పుడు నాకంటే ఒక క్లియర్ రోడ్ మ్యాప్. సో నేను ఏ స్పీడ్ లో వెళ్ళాలి, ఏ రోడ్ లో వెళ్ళాలి, ఎక్కడ టోల్ గేట్ ఉంటుంది, సో నేను ఎన్ని అవర్స్లో రీచ్ అవ్వాలి, నాకు క్లియర్ మ్యాప్ లేకపోతే ఎలా రీచ్ అవుతాను చెప్పండి. ఏదో వెళ్దాంలే, ఎప్పుడుగా వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళి ఒక 4 రోజులు అక్కడే ఉంటా, దాని తర్వాత కోదాడలో ఒక 2 రోజులు అక్కడే ఉంటా, సో దాని తర్వాత సూర్యాపేటలో ఒక 5 రోజులు అక్కడే ఉంటా. ఇంకా అది గోల్ అయిద్దా? అది రోడ్ మ్యాప్ అయిద్దా? ఎప్పుడుకో చేరొచ్చులు అనుకుంటే కాదు. నేను ఈ రోజు ఈ టైం కల్లా నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ అరేంజ్మెంట్స్ నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేసింది, రిజిస్టర్ అయిపోయింది నా బ్రెయిన్. సేమ్ ఈ మంత్ నేను ఇంక్రిమెంటల్ బిజినెస్ లో ఉండాలి, ఈ మంత్ నాకు ఇంక్రిమెంట్ కస్టమర్ బేస్ ఉండాలి, ఈ మంత్ నేను న్యూ కోచెస్ కి నేను ఆపర్చునిటీ ఇవ్వాలి, సో సిస్టమ్ కనెక్టివిటీ చేయాలి, సో ఈవెంట్ బై ఈవెంట్ కనెక్టివిటీ, సో అంబాసిడర్ ఈవినింగ్ కనెక్టివిటీ, సో పీడీడీ ప్రోగ్రామ్ కనెక్టివిటీ, ఏదైతే లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్ లోకల్ ఈవెంట్స్ ఉన్నాయో ఆ వాటి కనెక్టివిటీ ఎంత ఉంది. బట్ గ్రోత్ అంటే ఒకటే ఫ్యామిలీ మెంబర్స్, గ్రోత్ అంటే ఒకటి, ఈ రోజుకి రేపటికి పెరుగుదల, రైట్? ఈ రోజుకి రేపటికి పెరుగుదల. ఈ రోజు ఎంతమంది ఉన్నారు, రేపు అట్లీస్ట్ నా ఆర్గనైజేషన్ ఒకరు ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, దట్స్ కాల్ గ్రోత్. ఆ గ్రోత్ లో నోటీస్ చేయలేదనుకోండి ఎప్పటికైతే చెప్పండి. ఎవరో వచ్చి నేను ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే అది కళ, ఎవరో వచ్చి నీ లైఫ్ ను మారుస్తారంటే అది కళ. బట్ నువ్వు అప్డేట్ అవ్వు ఫ్యామిలీ, నువ్వు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది, నువ్వు అవ్వాలి. ఎందుకంటే నీ ఫ్యామిలీకి ఇప్పుడు మన సింపుల్ ద బెస్ట్ లో మనకి కంపెనీ వాళ్ళు వీడియో ప్లే చేసినప్పుడు వెకేషన్ వీడియోస్ చూపించారు, ఎక్స్ట్రా వెకేషన్ వీడియోస్ చూపించారు, ఎల్డిఆర్ వీడియోస్ మిక్స్ చేశారు, అన్ని మిక్స్ చేశారు. ఎందుకంటారు? అవన్నీ మీరు చూడాలి, అవన్నీ మనం ఎంజాయ్ చేయాలి. నిజం. సో ఎక్కడో పుట్టిన కర్ణాటకలో పుట్టాను, అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చాను, ఇక్కడ నా లైఫ్ లీడ్ చేస్తున్న క్రమంలో నా లైఫ్ లో ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది. సో మార్క్యూస్ గారు ఇచ్చినటువంటి హోబో లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ నా లైఫ్ లోకి వచ్చినప్పుడు దీన్ని నేను ఎలా మానిటరింగ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 దేశాలకు వెళ్ళి చూసి రావటం, అక్కడ ఎంజాయ్ చేయటం, సో అన్ని ఒకదానమాట ఒకటి హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోవటం, సో ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ సక్సెస్ ని, ఆ సక్సెస్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటేనే కదా కస్టమర్ తో మాట్లాడేటప్పుడు సాఫ్ట్ స్కిల్స్ ఉపయోగించటం, సో కస్టమర్ తో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది నోటీస్ చేయటం, ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయి ఫ్యామిలీ మెంబర్స్. అందుకని మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇన్విటేషన్ లేకపోతే యాక్టివిటీస్, వీటి దగ్గర మనకి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఇలా ఉన్న వాళ్ళు ఇలా తయారవ్వాలని అంటే మన అవసరం చాలా ఉంది. ఫాలో అప్ కరెక్ట్ గా ఉండాలి, మాట్లాడే విధానం కరెక్ట్ గా ఉండాలి. నువ్వే నవ్వకపోతే ఇంక నీ బిజినెస్ ఎలా జరిగింది చెప్పండి. స్మైల్ ఇంపార్టెంట్. స్మైల్ అనేది నీ కార్డ్ అవ్వాలి, నీ ఐడెంటిటీ కార్డు, అది నీ స్మైల్. సో బిజినెస్ కి స్మైల్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ బిజినెస్ ఆపర్చునిటీ నీ ఇంట్లో సమస్యలన్నీ తీసుకొచ్చి కస్టమర్ ముందు పెడితే కస్టమర్ ఎలా వింటాడు? కస్టమర్ మనం కాకపోతే జనరల్ గా చూడండి, మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నామా చెప్పండి, మనం భక్తులమే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. మరి కస్టమర్ మనకు దేవుడు, ఆయన ఏం చేస్తాడు? 10 టెంపుల్స్ తిరిగి వస్తాడు మన దగ్గరికి.
10 గుళ్ళకి వెళ్ళి వస్తాడు, ముందు ఏ దేవుడు పవర్ఫుల్ గా ఉన్నాడో చూస్తాడు, అక్కడే స్టిక్ అవుతాడు. తెలుసా మీకు? సో ఈ దేవుడు కోపంగా ఉన్నాళ్ళు అంటే ఇంకో నవ్వే దేవుడి దగ్గర, చక్కగా వరాలు ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్తారు. మరి మనము కస్టమర్ని కోపంలో ఉండి, సార్ నువ్వు వస్తే రాలేతే లేదు, నీలాంటి 100 మంది ఉన్నారనుకోండి, పర్లేదు సార్ నాకు కుదరదులే అంటాడు అంతే. మనలో ఓర్పు ఉండాలి సార్, మనలో మాట తీరు ఉండాలి. కస్టమర్ని లౌకికంగా, హోబా లైఫ్ ఇస్ లౌకికం. వ్యాపారం, బిజినెస్ అంటేనే లౌకికం అండి. స్మైల్, హ్యాపీ. చిన్నోళ్ళనైనా పలకరించాల్సిందే, పెద్దోళ్ళనైనా పలకరించాలి. నెవర్ ప్రిజడ్జ్. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అసలు నెవర్ ప్రిజడ్జ్. బట్ మార్క్యూస్ గారు ఒక ఆటో డ్రైవర్ ప్రెసిడెంట్ టీమ్ అవుతాడని ఆయన ఆ రోజు ఆయనకి ఎందుకులే అనుకుంటే కాదు కదా. సో మన కస్టమర్ని మనం ఫీల్ అవ్వాలి, ఎస్ ఈయన నాకు ఒక బెస్ట్ కస్టమర్ అవుతాడు, ఈయనకి నేను బెస్ట్ సర్వీస్ ఇస్తాను, రండి సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాం సార్, మీరు ది బెస్ట్ పర్సన్ సార్ మీరు. సో మీ రిజల్ట్ చాలా మందికి హెల్ప్ అయింది. సో మీ హ్యాబిట్స్ బాగుంటాయి సార్, మీరు చేంజ్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటాయి. సో వాళ్ళతో మాట్లాడే విధానం, ఫాలోఅప్ ఈస్ ద ఫార్చ్యూన్. రాజు సార్ ఎప్పుడు చెప్తారు, ఫాలోఅప్ ఈస్ ద ఫార్చ్యూన్. నిజం, సంపద, ఫాలోఅప్ ఏ సంపద. 13 సంవత్సరాల పైబడి నుంచి నా కస్టమర్ ఆవిడ ఉన్నారంటే ఫాలోఅప్ కదండి. ఫాలోఅప్ లేకపోతే ఆమెకి ఇంటి పక్కనే క్లబ్స్ ఉంటాయి, చాలా మంది ఆఫర్ చేస్తుంటారు, నీకు అంతకిస్తాను, కంపెనీ కూడా ఇవ్వదు, అంతకిస్తానంటారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళు ఎందుకని మనతో రిలేషన్ ఉంటారు చెప్పండి? ప్రొడక్ట్ కోసం రిలేషన్ బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్, నీ సర్వీస్ కోసం రిలేషన్ బిల్డ్ అయింది, నీ ప్రజెంటేషన్ కోసం రిలేషన్ బిల్డ్ అయింది, నీ మాట తీరు కోసం రిలేషన్ బిల్డ్ అయింది, నీ ప్రోగ్రామ్ ఇచ్చే విధానాన్ని బేస్ చేసుకుని రిలేషన్ బిల్డ్ అయింది. ఆ రిలేషన్ బిల్డ్ అవ్వాలంటే నీ యొక్క మాట తీరు బాగుండాలి, నీ భావాలు బాగుండాలి. సో కస్టమర్ వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాం. ఎప్పుడు కూడా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. అంతేకాని నువ్వేంట్లే అనుకోకూడదు, అసలు అవ్వటానికే లేదు. ఇప్పుడు నా దగ్గర కోచ్ వచ్చి కూర్చున్నాడు, అవునే ప్రెసిడెంట్ ఏం చెప్పు, నో, నెవర్ అంటానికి లేదు. రేపు ఆయన ప్రెసిడెంట్ టీం అవ్వాలంటే నేను ఆయనకు నచ్చాలి ముందు. ఆయన నాలాగా ప్రెసిడెంట్ టీం అవ్వాలి అని అంటే ఆయనతో నా బిహేవియర్ కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే ఆయన ప్రెసిడెంట్ టీం అవ్వాలనే కోరికలు ఆయనలో కలుగుతాయి. వీటన్నిటిని మనం నేర్చుకోవాలి, నేర్పించాలి ఫ్యామిలీ మెంబర్స్. ఇదంతా కూడా చాలా సో ఒక పార్టీ పెట్టాము, డైనో షేక్ పార్టీయో లేకపోతే షేక్ పార్టీయో ఫ్రెష్ పార్టీయో సంథింగ్ మనం ఏదైనా మార్కెట్ లో పెట్టాం. బట్ ఒక ప్రొఫెషనల్ గా ఒక కస్టమర్ని ఇన్వైట్ చేసేటప్పుడు సో ఎథిక్స్ ఫాలో అవ్వాలి. నిజం. సో ఏది పెడితే చెప్పకూడదు, మెడికల్ క్లైమ్స్ అసలు ఇవ్వకూడదు, మెడికల్ భాష మాట్లాడకూడదు. మన కాదు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన కస్టమర్స్ తో మనం ఎలా మాట్లాడాలి. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒక పార్టీ కండక్ట్ చేసినప్పుడు, ఫ్రెష్ పార్టీయో సంథింగ్ ఏదో ఒకటి చెకప్ క్యాంప్ ఏదో ఒకటి కండక్ట్ చేసినప్పుడు మనకన్నా తెలివి కలవాళ్ళు అక్కడ ఉంటారు, అది మర్చిపోకూడదు. మనకన్నా తెలివి కళలు ఉంటారు, చాలా తెలివి కళలు ఉంటారు. మనం కొంతే నేర్చుకొని ఉంటాం, వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మనం ఏం చెప్పినా కానీ ఈరోజు యూట్యూబ్ లో చెక్ చేసి సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఆలోచించండి ఫ్యామిలీ మెంబర్స్. అందుకని ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ తీసుకోవాల్సింది. డైనోషేక్ బెనిఫిట్స్ ఏంటి, మల్టీవిటమిన్ బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ చెప్పు. బెనిఫిట్స్ నువ్వు ఆ కస్టమర్ ప్రొడక్ట్ కొనమని కాదు మన ఇంటెన్షన్, దాని యొక్క బెనిఫిట్స్, మన ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ. సో మన ప్రొడక్ట్ అయ్యే డిజైనింగ్ ఎంత క్వాలిటీగా, ఎంత సైన్స్ పని చేస్తుంది, దీని గురించి మాట్లాడు. కస్టమర్ ఆటోమేటిక్ వస్తాడు. ఆ రిజల్ట్ నీలో కనిపిస్తే కస్టమర్ నీకు ఫ్యాన్ అయిపోతాడు. నీ దగ్గర రిజల్ట్ లేకుండా కస్టమర్ నాకు ఫ్యాన్ అవ్వాలంటే ఫ్యాను ఫ్రిడ్జ్లు అవరండి. కస్టమర్ ఎప్పుడు కూడా నీ మాట కోసం, నిన్ను చూసి ఈ వ్యక్తితో వెళ్తే ఈ వ్యక్తిలాగా నన్ను కూడా మారుస్తాడు అనే ఫీల్ ఆ కస్టమర్ లో మనం చూపించగలగాలి. సో అంతేకాని అరే బాబు ఈ కోచ్ నాకు పరిచయం అయ్యాడు, ఈ కోచ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు అనేటువంటి నెగిటివ్ ప్రచారానికి వెళ్ళనివ్వకూడదు ఫ్యామిలీ మెంబర్. ట్రూగా చెప్తాను, వెళ్ళనివ్వకూడదు. ఎందుకో తెలుసా, హోబా లైఫ్ ఎవరెవరు చేయాలి చెప్పండి? నేను ఒకటి చేసి ఆగిపోవాలా? నా పిల్లలు కూడా ఇదే చేయాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇదే చేయాలి. రైట్ ఆర్ రాంగ్? వాళ్ళ పిల్లలు కూడా ఇదే చేయాలన్నప్పుడు నేను మార్కెట్ ని పొల్యూట్ చేస్తే, మార్కెట్ ని ఏదో ఈ రోజే అయిపోయింది. చాలా మంది అంటారు హోబా లైఫ్ ఓపెన్ మార్కెట్స్, అందరూ తెలుసా
మంచిదేగా బాస్, మంచిదేగా. మనం ఏమన్నా అనెథికల్గా లేం కదా, మనం ఎథికల్గా ఉన్నాం. నామ్స్ ఫాలో అవుతుంది కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మనం అందరికి తెలిసిందని నువ్వెందుకు బాధపడుతున్నావు? అందరికి తెలియాలనే కదా మనం ఇన్విటేషన్ చేస్తుంది, అందరికి తెలియాలనే కదా చెకప్ క్యాంప్ పెడుతుంది, అందరికి తెలియాలనే కదా మనం అఫ్రెష్ పార్టీ షేక్ పార్టీలు కండక్ట్ చేస్తుంది, అందరికి తెలియాలనే కదా మన గ్రోత్ మనం తెచ్చుకుంటుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ, ఇప్పుడు నా ఫ్యామిలీలో కల్లా సో అరే సాంబశివరావు బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ హొబా లైఫ్ లోకి వెళ్ళాడంట, హొబా లైఫ్ లోకి వెళ్ళి తన లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నారు, ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. అరే అదేదో కంపెనీ చాలా మంచి కంపెనీ అయి ఉండొచ్చు అని. కంపెనీకి పేరు ఎవరు? నేను కదా తేవాల్సింది. నా వల్ల కంపెనీకి ఇబ్బంది ఉండకూడదు, కంపెనీకి ఎవరు నేను పేరు తీసుకురావాలి. ఎస్, నిజమా కాదా ఫ్యామిలీ మెంబర్స్? నేను గ్రో అయ్యానంటే నలుగురు వస్తారు నన్ను చూసి, నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను నన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారు. అది మనం చేయాలి తప్ప సో లేని చెప్పద్దు. ఓవర్ నైట్ ఏదో జరిగిపోయింది, ఏం జరగదు సార్. ఓవర్ నైటే జరిగిద్దా? జరగదు. కష్టపడాలి. నీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది, కానీ నువ్వు కష్టపడకుండా ప్రతిఫలాన్ని ఆశించొద్దు, రాదు కూడా. కష్టపడాలి. ఎందుకు కష్టపడ్డోళ్లే కదా హోబా లైఫ్ లో ప్రెసిడెంట్ టీంలో అయింది, గెట్ టీంలో అయింది, మిల్ టీంలో అయింది. వీళ్ళ కష్టపడకుండా ఎవరు అవ్వలేదు సార్. నువ్వు సూపర్వైజర్ కూడా కష్టపడకుండా అవులా నువ్వు ప్రతి పిన్ను వెనక నీకు కష్టం ఉంది అంటున్నాను నేను. ఊరిని అయిద్దని లేనిపోయి మనం చెప్పకూడదు, అది మనది కాదు. మన బాధ్యత ఏంటో తెలుసా? ఈ కంపెనీ ఒక మైన్, ఒక చిన్న బేబీ. ఆ బేబీని మనం ఎలా చూస్తామో కంపెనీని మనం అంత ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మన కంపెనీ, మనమే ఓనర్స్ ని. కంపెనీ మన చేతిలో పెట్టాడు మార్క్యూస్ గారు. అరే నువ్వు ఈ కంపెనీని ఎలా పెంచుతావో చూసుకో. మనం పెరుగుతున్నామంటే కంపెనీ పెరిగినట్టే కదా సార్. మన మెట్రిక్సే కదా కంపెనీ, మీరే చెప్పండి. సో అన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలి? చాలా క్వాలిటీగా ఉండాలి. ఏదో అయిపోయింది ఆ కస్టమర్ నాకు వచ్చేసి వీళ్ళ కస్టమర్, నో, అది తప్పు, అది కాదు. ఒకటే గుర్తుపెట్టుకో సార్, మార్క్యూస్ గారు నీకు ఇక్కడ అరే నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవుతావు అని అన్నట్టే అయిపోతావు. ఎందుకో తెలుసా? మార్క్యూస్ గారికి నువ్వు నచ్చాలని అంటే నేను వేరే కస్టమర్ని తీసుకున్నది మార్క్యూస్ గారు చూడ్డా? ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఏమి ఇవ్వాలని తెలుసు. నేచర్కి తెలీదా మనకి ఏమి ఇవ్వాలనేది? తెలుసు. కానీ దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది. మన కోచ్ ఏదైనా రాంగ్ చేశాడు అనుకో, అది తప్పు బాబు అని చెప్పాలి. సో నేను ఏదైనా చేసినాను నా కోచ్ని అడగాలి, సార్ ఇది రైటేనా అని అడగగలగాలి. ఇది ఒక్కరోజు కాదు కదా. నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు ఎంత క్వాలిటీగా కంపెనీకి చిన్న మచ్చకోట రాకుండా మనం ఎలా ఉండాలో చెప్పండి. ఎథిక్స్ టీమ్ మనకి ట్రైనింగ్ ఇవ్వటం కాదు సార్. మన టీంకి మనం ఎథిక్స్ గురించి నేర్పించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చేయొద్దు, ఎలా చేసుకో మనం నేర్పించాలి. ఎందుకని? మంది కదా, నెక్స్ట్ జనరేషన్, మన జనరేషనే కదా బతకాలి మనం హోబా లైఫ్ లో అన్నప్పుడు మనం ఎంత క్వాలిటీగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. ప్రతి మాట చాలా విలువగానే ఉండాలి. ఈ ముందులే ఎవరు చూడు నేను ఇక్కడ పార్టీ చేశాను, నో, మాటలకి హద్దులు లేవు. ఆలోచించండి, నువ్వు చెప్పిన మాటలకి హద్దు ఉండదు. ఎందుకంటున్నావు అంటే ఒక స్టోరీ విన్నా, నేను రీసెంట్ గా ఒక స్టోరీ విన్నా. సో ఒక వ్యక్తి ఏదో మాట అన్నాడని అవతల వ్యక్తి హర్ట్ అయిపోయి కేసు పెట్టి ఒక కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు తీర్పు ఏమిస్తాడో చూడాలి వాళ్ళని చెప్పేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈయన నేనేమనలేదండి, నేను మాట ఏదో అన్నాడు. సరే రేపటికి వాయిదా వేస్తున్నాను. ఓ ఇంత పెద్ద విశేషం, ఇంత చిన్నదాని కోసం ఇదంతా అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు ఆ జడ్జి గారు ఏమంటారంటే, నువ్వు ఇంటికి వెళ్తూ నీ చేతిలో ఉన్న కాగితం ఆ పేపర్ని ఒక 100 ముక్కలుగా చించి అక్కడ పడేసి వెళ్ళన్నాడు. ఇదే పెద్ద పని అని చెప్పేసి చించి పడేసి ఇంటికి వెళ్తాడు. రేపు మార్నింగ్ కోర్టుకి మళ్ళీ హాజరవ్వాలి. రేపు మార్నింగ్ వచ్చినప్పుడు తీర్పు ఇంకా ఏముంది, సింపుల్ గా జడ్జి గారు నవ్వుతూ మాట్లాడాడు, అయిపోయింది తీర్పు, చాలా సింపుల్ తీర్పు అని.
నేనేం అవతల వ్యక్తి ఏమన్నా మాటలు దానికోసం ఆయన బాధపడాలని. సరే నీకు తీర్పిస్తా, నువ్వు నిన్న చించినటువంటి పేపర్ ఏదైతే ఉందో నువ్వు ఎక్కడైతే పడేసావో ఆ మొక్కలన్నీ ఏరుకొని రమ్మన్నాడు. అంతే. అది ఎలా సాధ్యం సార్ అన్నాడు. అది ఎలా సాధ్యం, నువ్వు నిన్న చించిన ముక్కలన్నీ ఎటో గాలికి వెళ్ళిపోయి ఉంటాయి కదా. బాసు, నువ్వు మాట్లాడే ఏ మాట అయినా కానీ ఒక్క చోట ఆగదు, ఎంత దూరం వెళ్ళిపోతాయి. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. మనం హొబ్బా లైఫ్ స్థాయి పెంచాలి కానీ హొబ్బా లైఫ్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. సో నేను ఇస్తాను లేదు అది అసలు అవసరంలా. వ్యక్తుల గురించి అసలు మాట్లాడుకుని ఉండటమే మంచిది. నీకు నచ్చలేదా మౌనం, అంతేగాని కాంట్రవర్సీకి వెళ్ళద్దు. ఆ వ్యక్తితో నాకెందుకు వాళ్ళ అలా వద్దు, అవసరమే లేదు. మనం లైఫ్ లాంగ్ హొబ్బా లైఫ్ లో హెల్తీగా ఉండాలి అని అంటే కొన్నిటిని మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాల్సింది, ఫాలో అవ్వాల్సింది. ఫాలో అయితేనే. అందుకని పార్టీస్ కూడా చాలా క్వాలిటీగా మాట్లాడాలి అక్కడ. మా కంపెనీ స్టాండర్డ్స్ ఇలా ఉన్నాయి సార్, రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్, సో మీరు వచ్చి ట్రై చేయొచ్చు అని చెప్పగలగాలి. సో ఏ పార్టీ అని కానీ సో బిఫోర్ లైఫ్ లో ఎలా ఉండేది, బిఫోర్ ఒక 20 years 30 years బ్యాక్ పండించిన విధానం ఎలా ఉంది, ఈ రోజు పండించే విధానం ఎలా ఉంది, ఎందుకు మనం టీ కాఫీలు తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, దానివల్ల మన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, మనం సిట్టింగ్ జాబ్ లో ఉండి మనం చేసే పని బట్టి సో క్యాలరీ ఎలా పెరుగుతుంది, ఇది క్యాలరీ మేనేజ్మెంట్. సో ఈ ఫ్రెష్ తీసుకోవటం వల్ల రీఫ్రెష్ అవుతుంది బాడీ, సో మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది. సో దాని బెనిఫిట్ చెప్పు, దాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ చెప్పు. సో అంతేకాని లేని చెప్పకూడదు, దాని బెనిఫిట్స్ మాట్లాడాలి. అది స్కిల్. ఒక కస్టమర్ని ఆకట్టడమే ఒక స్కిల్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. సో కన్సిస్టెన్సీ ఫర్ సక్సెస్ అండ్ గ్రోత్ అంట. సో ఒక కన్సిస్టెన్సీగా లేకపోతే ఏ గ్రోత్ కూడా రాదండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ నిరంతరం పనిచేస్తూనే వెళ్ళాలి. సో ఏముందండి, నేను అవ్వాల్సిన సూపర్వైజర్, చాలా మంది సూపర్వైజర్ చాలా పెద్ద పిన్ అనుకొని అక్కడ ఆగిపోతున్నారు. అరే ప్రెసిడెంటింగ్ కూడా పెద్ద పిన్ కాదని మాకు అర్థమైపోయింది. ఆనర్ స్కిల్ నాక ఇది కూడా పెద్ద పిన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సి అనిపించింది. మనం ఏమనుకుంటాం, సూపర్వైజర్ అయిపోగానే ఇంకా అంతా అసలు నేనే రాజాని, నేనే అట్లా కాదు. సో నిరంతరం మన యాక్షన్ వెళ్తూనే ఉండాలి కన్సిస్టెన్సీగా. సో రాజు సార్ అనేవాడు, నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, అది అంతవరకే కాదు, నీ స్ట్రెంత్ 2 లక్షలు కూడా ఉంది, దానికి ఎందుకు నిచ్చినేయకూడదు అంటాడు సార్. సో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మనలో, సో మన హ్యాబిట్స్ మారాలి, మన డైరెక్షన్ మారాలి, మన డెడికేషన్ మారాలి, మన ఎఫర్ట్ మారాలి, మన డిసిప్లిన్ మారాలి, మన ప్రోగ్రెస్ కూడా మారాలి. ఎందుకు ప్రోగ్రెస్ మారాలి? మన పిల్లలేమో బాగా చదవాలి. గవర్నమెంట్ స్కూల్లో వేసినా కానీ నువ్వు వాడు ఫెయిల్ అవ్వకూడదు. సో అంటే మీన్స్ ఏంటి, వాడు బాగా చదవాలి, మార్కులు తేవాలి. కానీ నువ్వు సూపర్వైజర్ అయ్యి సంవత్సరం అయింది ముందుకు రావట్లేదని అంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడు. ఎట్లా అంటే డెవలప్ చేసుకోవాలి కదా. అంటే మీన్స్ ఏంటంటే నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని, నీ టీమ్ డెవలప్మెంట్ ని, నీ గ్రోత్ నువ్వు సాధించుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఆలోచించండి. సో నా కోచ్ విషయం నాకెందుకు, నేను నా కోచ్కి ఇంపార్టెంట్, అవునా కదా? నా కోచ్కి నేను ఇంపార్టెంట్. అరే సంవత్సరం ఎక్కడున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏంటి ఆయన వాల్యూమ్స్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఆయన టీం ఏంటి, ఆయనకి ఇంపార్టెంట్. మా కోచ్ ఎక్కడ తిరుగుతున్నాడు, మా కోచ్ నాకెందుకు సార్? నా కోచ్ నేను ఒక్కడిని కాదు, నా కోచ్కి నాలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు. ఆయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. నేను కాదు నేను క్వశ్చన్ చేయాల్సింది, నన్ను నేను క్వశ్చన్ చేసి నేను వచ్చింది ఎందుకు వచ్చాను, నా ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందా లేదా, సో ఎంతో కొంత నా బిజినెస్ లో మార్పులు తెచ్చుకుంటున్నానా లేదా. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని సో ఏదో చేస్తారు అనుకోవటం తప్పు. సో ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది ఉండాల్సిందే. మన ప్రోగ్రెస్ మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి. లాస్ట్ మంత్ అంతే ఉండి ఈ మంత్ అంతే ఉన్నాం అనుకోండి, మన మీద మనకు రెస్పెక్ట్ మన మీద తగ్గిద్ది, మన ఫ్యామిలీకి మన మీద రెస్పెక్ట్ తగ్గిపోయింది. మన పిల్లలు మనల్ని ఎదురు చూస్తుంటారు, నిజంగా అంటే మా డాడీ బాగా చేస్తాడేమో హోబల్ లైఫ్ అని చెప్పేసి. పక్కన వాళ్ళ డాడీ బాగా చేసినప్పుడు మా డాడీ చేయలేదని అంటే ఏమంటారు పిల్లలు, డాడీ వాళ్ళు బాగా చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయలే అంటారు. అంటారు. సో ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఏం చేస్తాం, కుదరలేదమ్మా, తిరగలేదమ్మా, మనం ఏం చెప్తాం.
సో అది కాదు ఆన్సర్, అది కాదు. ఎస్, ఈ ఈ మంత్ నువ్వు డౌన్గా ఉన్నావు, నెక్స్ట్ మంత్ అయినా దాని మీద యాక్షన్ ప్లాన్ లోకి వెళ్ళాలి. అసలు ఈ మంత్ ఎందుకు డౌన్గా ఉండాలి, అది మనం ఫోకస్ పెట్టాలి. సో అందుకని ఫ్యామిలీ మెంబర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సక్సెస్ జర్నీ, అది ఒక రోడ్ మ్యాప్. నీ నెట్ వర్త్ ఎంత, ఏంటి, నువ్వు ఎలా బిల్డ్ చేస్తున్నావు. సో నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నీ రిలేషన్ ఎట్లా ఉంది, నువ్వు అచీవ్ అయ్యే విధానం ఎలా ఉంది, ఎప్పటికప్పుడు పిన్ కొన్ని సందర్భాల్లో గడ్డు కాలం వస్తుంది, కాదని కాదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. నేను 2015లో గెట్టిమ్ అయ్యాను, 2019 వరకు నేను గెట్టిమ్గానే ఉన్నా. 2019 వరకు గెట్టింలో, 2012లో డెసిషన్ తీసుకున్నాను కోచ్గా, 2015లో గెట్టిమ్ అయ్యాను, 2019 వరకు గెట్టింలో నా స్టక్ అయిపోయాం. కొన్ని సందర్భాల్లో జరిగింది. సో అదే లైఫ్, అదే అక్కడే కాదు, అన్ని ఆలోచించి దాన్ని స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా. 2019 అక్టోబర్కి 25 గెట్ అయ్యా, 2020 అక్టోబర్కి మిల్లు, 2021 ఫిబ్రవరికి 75, 2022 జూన్కి ప్రెసిడెంట్ టీమ్. సో 3 years లోనే. అంటే మీన్స్ ఏంటి, ఎక్కడో బ్లాకేజ్ ఉంది, ఒక చోట వాటర్ స్టక్ అయిపోయింది, బ్లాకేజ్ ఏదో జరుగుతుంది. ఆ బ్లాకేజ్ ని తీస్తే మళ్ళీ ఫ్లో కంటిన్యూ అయింది. సేమ్ నువ్వు ఒక ప్లేస్ లో స్టక్ అయ్యావు, సూపర్వైజర్ దగ్గర స్టక్ అయ్యావు, పట్టుకో, బ్లాకేజ్ ఎక్కడుందో చూడు, నీ సీనియర్ దగ్గర కూర్చో, వాట్ నెక్స్ట్, నేను ఎట్లా వెళ్ళాలి సార్, ఎక్కడ నేను స్టక్ అయ్యాను, అడగాల్సిన అవసరం ఉంది. సీనియర్ తో కూర్చొని రిలేషన్ బిల్డ్ చేసుకోండి. సీనియర్ తో స్పాన్సర్ రిలేషన్ కరెక్ట్ గా ఉండాలి, టీమ్ రిలేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే ఉంటాయో సో నీ జర్నీ అద్భుతంగా ఉంటుంది, సక్సెస్ఫుల్ గా వెళ్ళేది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీన్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో సో పీపుల్ తో రిలేషన్, టీమ్ తో రిలేషన్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. యూ డోంట్ ఫర్గెట్, ఆల్వేస్ రిమెంబర్. సో అందుకని టైం మేనేజ్మెంట్, సో ఎప్పటికప్పుడు డే ప్లానర్ బుక్ మెయింటైన్ చేయి. డే ప్లానర్, డేలో ఈ డే మార్నింగ్ ఏ టైం నువ్వు నిద్రలేచావు, నీ పర్సనల్ షెడ్యూల్ ఏంటి, ఏది కంప్లీట్ చేసావు, ఎన్ని ఇన్విటేషన్స్ కంప్లీట్ చేసావు, ఎన్ని చెకప్స్ కంప్లీట్ చేసావు, ఏ అఫ్రెష్ పార్టీస్ కంప్లీట్ చేసావు, ఎప్పటికప్పుడు నువ్వు రైట్ చేసుకోవాల్సింది. డే ప్లానర్ బుక్ మెయింటైన్ చేస్తుంది. రేపటి రోజుని ఈ రోజు నైటే రాసేసేయాలి, రేపు డే ఇలా ఓపెన్ చేస్తున్నాను, ఇలా క్లోజ్ చేస్తాను. దట్స్ కాల్ లీడర్షిప్ మైండ్. ట్రూలీ ఫ్యామిలీ మెంబర్స్, లీడర్స్ ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. ఈ డే షెడ్యూల్ చెప్పేస్తారు, నెక్స్ట్ మంత్ ఎక్కడ ఉండాలో కూడా లీడర్స్ కి క్లారిటీ ఉంది. మన క్లారిటీ లేకపోతే ఎలా అండి, టైం ఎంత పోయింది. ఎప్పుడన్నా అడుగు, చేస్తా సార్ ఈ మంత్, అది కాదు. బ్రేక్ చేసి చూడు అంటున్నా నేను, బ్రేక్ చేసి చూడు. నీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే నీకు ఒక భగవద్గీతలా ఉండాలి. నీ షెడ్యూల్ ఎప్పటికప్పుడు షెడ్యూల్ అంతా కూడా నీ చేతిలో ఉండాలి. ఎస్, ఇప్పుడు నేను ఫ్రెష్ పార్టీకి వెళ్తున్నా, ఇప్పుడు నేను చెకప్ క్యాంప్ వెళ్తున్నా, ఇప్పుడు నేను ఈవెంట్కి వెళ్తున్నా, ఇప్పుడు నేను ఈవెంట్ కంప్లీట్ అయ్యాం కానీ మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్. బట్ ఇట్లా కానీ నువ్వు ఫోకస్ పెడితే నిన్ను చూసి నీ టీం డెవలప్ అయింది. నీ మైండే నీ టీం మైండ్, యూనో, నీ మైండే నీ టీం కాపీ చేస్తారు. నువ్వే నీరు పోస్తే ఆ ఫ్రూట్స్, ఏ సీడ్ నాటితే ఆ సీడే వస్తుంది. ఆలోచించు. అందుకని షెడ్యూల్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. సో రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ వదలొద్దు. సో స్మార్ట్ గోల్స్ కొన్ని పెట్టుకోవాల్సిందే. స్మార్ట్ గోల్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్న గోల్స్. ఎందుకనంటే చాలా మంది ఏమనుకుంటారు, ప్రెసిడెంట్ టీమ్ అనగానే నువ్వు సూపర్వైజర్ గా ఉన్న అతన్ని అడిగి చూడు. అంటే కొంతమంది సూపర్వైజర్ ఉండగానే నువ్వు ఏమవ్వాలనుకున్నావు, నీ నెక్స్ట్ గోల్ ఏంటి చెప్పంటే ప్రెసిడెంట్ టీమ్ అంటారు. ప్రెసిడెంట్ టీమ్ ఇస్ గోల్, రైట్. కానీ నీ ముందు ఒక యాక్టివ్ సూపర్వైజర్ ఉంది, ఒక ఓల్డ్ టీమ్ ఉంది, నీ ముందు ఒక యాక్టివ్ ఓల్డ్ టీమ్ ఉంది, ఒక గిట్ ఉంది, 25 ఉంది, ఒక మిల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ స్టెప్స్ కదా. నువ్వు టెరాస్ ఎక్కాలి. నీ గోల్ ఏంటి, టెరాస్ పైకి వెళ్ళాలి. దట్స్ గోల్, లాంగ్ టైం గోల్. అది ఒక 5 years 3 years గోల్ ఉంది, కాదని నేను అన్నాను. నీ ముందు ఏదైతే ఉందో ఆ మెట్రిక్ అంటాడు రాజు సార్. నీ ముందున్న స్టెప్ ఎక్కితే ఈజీగా పైకి ఎక్కుతావు. సో దీన్ని మర్చిపోయి నువ్వేమంటావు, ఏమవ్వాలంటే నా గోల్ ప్రెసిడెంట్ సార్ అని చెప్పేసి.
ఇక్కడ ఉన్నాయి చూసారా, వాటిని ఫస్ట్ స్టడీ చేయంటున్నా నేను. వాటి మీద ప్రాక్టీస్ చెయ్యి, అన్నీ అవుతాయి. ఇప్పుడు 7-5 వచ్చిన వాళ్ళకి ప్రెసిడెంట్ ఈజీ తెలుసు, 7-5 మిలిటరీ లో ఉన్న వాళ్ళకి పీటీ ఈజీ. సో మీన్స్ ఏంటంటే మన ముందు ఉన్నటువంటి గోల్ మీద మనం వర్క్ చేయాలంటున్నాను నేను, చిన్న గోల్. అందుకని ఒక అసోసియేట్, నువ్వు చిన్న స్థాయిలో నువ్వు సీనియర్ కన్సల్టెంట్ గా ఉన్నావు, సీనియర్ కన్సల్టెంట్ గా 5 మెంబర్స్ నువ్వు ఎలా తెచ్చుకోవాలో నేర్చుకో. 5 మెంబర్స్ ని 5 ప్లేసెస్ నుంచి తీసుకొచ్చుకో. 5 ప్లేస్, ఒకరు నోన్ పీపుల్ ద్వారాగా, ఒక రిలేషన్ ద్వారాగా, ఒకరు నైబర్స్ ద్వారాగా, సో ఇంకొకరు అన్నోన్ పీపుల్ ని పర్సన్స్ ని ఇన్వైట్ చేసుకోవటం, ఒకరు స్కూల్స్ నుంచి కానివ్వండి, ఇలా సోషల్ మీడియా ద్వారా నుంచి ఒకరిని ఇట్లా తెచ్చుకో. ఆ 500 వాల్యూమ్ పాయింట్స్ ని ఏదైతే టర్న్ ఓవర్ చేయాలో ఆ 5 ఫ్యామిలీస్ ని నువ్వు సెలెక్టెడ్ గా నోట్ చేసుకోవాలి. నువ్వు డైరీలో నోట్ చేయాలి ఎప్పటికప్పుడు. నీ డైరీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఇది నా సూపర్వైజర్ అప్పుడు డైరీ. ఈ సూపర్వైజర్ అప్పుడు నేను ఏం చేయాలి, ఎంతమంది కస్టమర్స్ ఉండాలి నేను రాసుకున్నా. ఇవన్నీ నా దగ్గర ఎప్పటికప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటాయి. నేను ఓల్డ్ టీమ్ అవ్వాలంటే నేను ఎక్కడెక్కడి నుంచి టీం డెవలప్ చేసుకోవాలి, ఎంతమంది కోచెస్ ని డెవలప్ చేసుకోవాలి, ఇదంతా క్లారిటీ ఉండాలి. అరే ఇది 13 సంవత్సరాల క్రితం ఉంది కదా, 14 సంవత్సరాల క్రితం ఉంది, స్టార్టింగ్ డేస్ నో. నేను నా ప్రోగ్రెస్ నేను ఎప్పటికప్పుడు రిమెంబర్ చేసుకోవాల్సిందే. నేను ఎట్లా వెళ్ళాను, ఆ రోడ్డు మర్చిపోకూడదు కదా, రోడ్డు మర్చిపోకూడదు. ఇప్పుడు మా తాత పేరు కూడా నాకు తెలుసు, పేర్లు మర్చిపోతే ఎట్లా? నేను వచ్చింది ఎలా వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను వచ్చినప్పుడు నేను పడ్డ కష్టాలు ఏంటి, నా కుటుంబం. నేను 6 నెలలు మామిడికాయ చట్నీ తను తిన్నా, కూర లేకుండా. నూకలు అడిగితే వేరే వాళ్ళని, అక్క మాకు నూకలు ఇవ్వండి అని అంటే, మాకు తెలియకుండా వేరే వాళ్ళకి ₹1 ఎక్కువ ఇచ్చారని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తే మేము పస్తు పడుకున్న రోజు ఉంది. మా మిస్సెస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు 9 రోజులు నేను సత్రంలో పడుకోనున్నా. గుంటూరు రైల్వే స్టేషన్ పక్కన సత్రం, ₹200 రెంటు, ఆ రూమ్ రెంటు. అంటే మీన్స్ ఏంటంటే ఆ సత్రంలో అంతా డ్రింకర్స్ వాళ్ళే ఉన్నారు. నేను ఆ డేస్ మర్చిపోతే ఎలా బాస్? ఈ రోజు ప్రెసిడెంట్ నా లైఫ్ బాగుందని అంటే కాదు, నా పునాది కూడా తెలియాలి. నా పునాది ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. నేను ఆ రోజు నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి, ఆ రోజు నేను ఏం తిన్నానో కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏదో ఒక పెద్ద హోటల్స్ లో స్టే నో, ఇది ఈ రోజు లైఫ్. ఆ రోజు లైఫ్ జాగ్రత్తగా పట్టుకుంటే ఈ రోజు లైఫ్కి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు. అది కూడా మనం నేర్చుకో. దాన్ని గోల్ అంటారు. ఇప్పుడు నేను సూపర్వైజర్గా ఉన్నప్పుడు, ఓల్డ్ టీమ్గా ఉన్నప్పుడు గోల్ రాసుకున్నాను. గోల్ ఉండేది, ఏసీ కొనుక్కోవాలి, గోల్ రాసుకునేవాడిని. సో ఈ ఇంట్లో ఒక డబుల్ కాట్ మంచం చేయించుకోవాలి, గోల్ రాసుకునేవాడిని. ఒక రింగ్ చేయించుకోవాలి, గోల్ ఉండేది. 6 మంత్స్ గోల్, 3 మంత్స్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ లో పెట్టుకునేవాడిని. ఇవన్నీ రాజు సార్ చెప్పేవారు, గోల్ మా కోచ్ సురేష్ గారు చెప్పేవారు, నీ నెక్స్ట్ గోల్ ఏంటి, ఈ గోల్ పెట్టుకో, చిన్న గోల్స్ ముందు రీచ్ అవ్వు అనేవాళ్ళు. అంటే గోల్స్. సో అవాయిడ్ చేస్తుంటారు చాలా మంది, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వాయిదా వేయకూడదు, వాయిదా వేయద్దు. ఏదైనా కానీ వాయిదా వేస్తూ వెళ్ళామనుకోండి, అది ఏమైంది, వినాయకుడి పెళ్లిలాగా అయిపోయింది. రేపంట అట్లా కాదు. మన ఆలోచన ఎప్పుడు కూడా పోస్ట్ పోనింగ్ లాగా కాకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటానే వెళ్ళాలి. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ అనలైజ్ యువర్ సెల్ఫ్ అంట. నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ఎట్లా వెళ్తుంది అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద నీ వర్కింగ్ స్టైల్ మారాల్సిందే. అందుకని టీమ్ డెవలప్మెంట్ అంటే నీ డెవలప్మెంటే. సో ట్రస్ట్ ఇంపార్టెంట్. నీ అసోసియేట్ నువ్వు నమ్మలా, నీ పిల్లలు నువ్వు నమ్ముతావా లేదా? సో అసోసియేట్ లైక్ నీ చిల్డ్రన్స్, మన పిల్లలతో సమానమే కదా అసోసియేట్ అంటే. వాళ్ళు ఒకటి సాధించారు, రికగ్నిషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక కస్టమర్కి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారు, వాళ్ళకి రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రస్ట్ అంటున్నా నేను, నమ్మకం. ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలంటే ఒకరికి కలిస్తేనే కమ్యూనిటీ, ఒకరు పట్టుకొని నడిస్తేనే కమ్యూనిటీ. ఆలోచించండి ఫ్యామిలీ మెంబర్స్. కమ్యూనికేషన్, ఈ వ్యక్తితో చెప్పేది ఆ వ్యక్తితో చెప్పేది ఏదైనా కానీ, లీడర్స్ తో చెప్పే మాట లీడర్స్ కు ఉంటాయి, సో సూపర్వైజర్ తో చెప్పే మాట సూపర్వైజర్ కు ఉంటుంది. కమ్యూనికేషన్, కరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయగలగాలి. కొలాబరేషన్. సో ఏ వ్యక్తితో ఏం చెప్తున్నావు, ఒకరికి సంబంధం ఉందా లేదా, మనం అందరితో కలిసి కదా చేసేది జర్నీ.
సో అందుకని కొలాబరేషన్ కూడా ఇంపార్టెంట్. టీం డెవలప్ అవ్వాలంటే సో ఎక్కడ స్టక్ అయ్యాం కూడా మనం నేర్చుకోవాలి. మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టక్ అయిపోయాం, లాస్ట్ మంత్కి ఈ మంత్కి వాల్యూమ్ ఎందుకు తగ్గింది, రిజల్ట్లు ఎందుకు తగ్గింది, న్యూ వాకెన్స్ ఎందుకు రాలేదు, క్లబ్లో డెవలప్మెంట్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా, ఫోకస్ చేయాల్సింది. ఎప్పుడైతే మనం అది ఫోకస్ చేస్తామో 100% మన లైఫ్ స్టైల్ మారిద్ది బాస్, మారిద్ది. సో ఈవెంట్స్, సక్సెస్ ట్రైనింగ్స్ అంటే ఏంటండి, ఈవెంట్ ఏదైతే ఉందో కంపెనీ ఈవెంట్ రన్ చేస్తుంది, రన్ చేసే ఈవెంట్స్ కి ఫస్ట్ పర్సన్ ఎవరు, మనమే. మనం రానప్పుడు మన టీము అంటే మీన్స్ ఏంటంటే ఒక సీనియర్ కన్సల్టెంట్ కి 5 మెంబర్స్ గెస్ట్లు ఉంటారు. ఆ 5 మెంబర్స్ గెస్ట్లు అట్లీస్ట్ ఒక 2-3 మెంబర్స్ అన్న క్లబ్ లో ఉండాలి కదా, ఉండాలి. దాన్ని మనం ఫాలోఅప్ చేయాలి. అంటే ఏంటి, ఒక సీనియర్ కన్సల్టెంట్ గానీ నువ్వు టీం నాయకుడిగా మారే ఆపర్చునిటీ మార్క్యూస్ గారు మన చేతికి ఇచ్చాడు. సో సక్సెస్ ట్రైనింగ్ ఏది జరుగుతున్నా కానీ, నీకు వీక్లీ ట్రైనింగ్ మీ దగ్గర జరిగిన కంపెనీ ఏదైనా ట్రైనింగ్ ఇచ్చినా, లేదు ఈవెంట్ ఏదైనా మనకి జూమ్ లో పంపించినా కానీ, బట్ లీడర్షిప్ మైండ్ ఎలా ఉంటుందంటే అందరిని ఫాలోఅప్ చేసేసి ఫాస్ట్ గా ఈ టైం కల్లా మనం ఓపెన్ చేసుకుని కూర్చోవాలి, ఈ టైం కల్లా మనం నోట్ చేసుకోవాల్సిందే. సో ఇది ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్. నువ్వు ఒకటి సాధించాలని మొదలు పెట్టినప్పుడు సైన్యాన్ని క్రియేట్ చేయాల్సింది కూడా మనమే. సైన్యాన్ని క్రియేట్ చేయాలంటే మనం డ్రాప్ పోస్తే దిస్ ఈజ్ సిస్టమ్. ఒక్కో డ్రాప్ పోస్తే ఒక టైం కల్లా ఇది ఫుల్ అయిపోయింది. సో సేమ్ నువ్వు అనుకున్న గోల్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో కూడా మానిటరింగ్ చేయాలి. యాక్టివిటీస్, టీమ్స్, ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ చేసుకోవాల్సిందే, ప్రోగ్రెస్ చేయాల్సిందే, అది అవసరం. ఎందుకు, నీ గోల్ ఏంటి, ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలంటే ఎంతమంది కావాలి, 2000 మంది కావాలని చెప్తున్నారు సీనియర్స్. 2000 మంది కావాలన్నప్పుడు వాళ్ళు సాధించారు కదా, దాన్ని మనం ఎందుకు డెవలప్ చేసుకోకూడదు. ఆ పిన్ వస్తే ఉండే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా చూపిస్తున్నారు. మీరు చూస్తున్నారుగా మా అందరి లైఫ్ స్టైల్స్ ఎలా వెళ్తున్నాయి ఏంటని చూస్తున్నారు, చాలా మంది మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ట్రైనింగ్స్ లో సీనియర్స్ చాలా మంది ప్రెసిడెంట్ టీమ్స్ 20K మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి, చైర్మన్ క్లబ్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. సో ఇన్స్పిరేషన్ గా ఉంటుందా లేదా, ఆదర్శంగా. మీన్స్ ఏంటి, వాళ్ళు ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఒకప్పుడు ఇలా స్టార్ట్ అయిన వాళ్ళే, ఈ విధంగా స్టార్ట్ అయిన వాళ్ళు కూడా 1 person గానే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు క్రియేట్ చేశారు, ఒక బిగ్ టీమ్ క్రియేట్ చేశారు. ఆ బిగ్ విజన్ లోకి మనం కూడా ఇప్పుడు ఒక సింగిల్ పర్సన్ గా స్టార్ట్ అయ్యి 1 year లో నీ ప్రోగ్రెస్ ఏంటి నోటీస్, 1 month ప్రోగ్రెస్, 1 week ప్రోగ్రెస్, 1 year ప్రోగ్రెస్ ని నువ్వు నోటీస్ చేయాలి. ఎస్, లాస్ట్ మంత్ నా టీం ఇది, ఇప్పుడు నా టీం పెరిగిందా లేదు, దీన్ని నువ్వు నోటీస్ చేయాల్సింది. మనం నోటీస్ చేస్తేనే బాస్ ఇవన్నీ కూడా జరిగేది. అన్ని జరుగుతాయి. లోకల్ ఈవెంట్ లో నీ నెంబర్ ఎంత, LST జరుగుతుంది కదా, LSTలో నీ స్కిల్ ఏంటి, నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని, దాన్ని నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు. నువ్వు చిన్న ఆపర్చునిటీని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2013లో స్టేజ్ ఎక్కాను, నేను కంపెనీ స్టేజ్ మీద వెల్నెస్ అన్న స్టేజ్ ఎక్కాను. ఎక్కినప్పుడు ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock నిద్ర లేచి ప్రాక్టీస్ ఇచ్చింది MC. ఫస్ట్ దాన్ని లవ్ చేయి బాస్, ఇచ్చిన MCని లవ్ చేయి ఫస్ట్. ఏదో ఇచ్చారు ఏదో అట్లా అనుకోవద్దు. ఆపర్చునిటీ ఏదైనా కానీ, ఒక స్టోరీ నేను చదివాను, 18 నిమిషాల ప్రజెంటేషన్ కి 250 సార్లు ప్రిపేర్ అయిందంట ఒక స్పీకర్, 250 సార్లు ప్రిపేర్ అయిందంట. సో వచ్చు కదా అనుకోవద్దు, నేను బాగా మాట్లాడతాను కదా అని అనుకోకూడదు. నేర్పించాలి. మనం ఒక స్పీకర్ పొజిషన్ లోకి మనం వచ్చాము అంటే మనకి ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుందని అర్థం. నువ్వు కస్టమర్ కి కోచింగ్ ఇస్తున్నావు, ఇంకా బాధ్యతగా ఉండు. ఇచ్చే ప్రతి మాట రియలిస్టిక్ గా ఉండాలి.
ఏదో క్యాజువల్ గా చెప్పారు అన్నట్టుగా ఉండకూడదు ఫ్యామిలీ మెంబర్స్. లోకల్ ఈవెంట్ లో నువ్వు ఒక నెంబర్ గేమ్ పెట్టుకున్నావు, 10 members తో వెళ్ళాలి, ఒక ప్లాటినం గా వెళ్ళాలి, ఒక 5 coaches తో వెళ్ళాలి, 10 coaches తో వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా రియలిస్టిక్ గా ఉండాలి, నీ థాట్స్ రియలిస్టిక్ గా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ రియలిస్టిక్ గా ఉండాలి, నీ 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 బిహేవియర్ రియలిస్టిక్ గా ఉండాలి, నీ డ్రెస్సింగ్ వాహ్ అనిపించేలా ఉండాలి. సో అన్నిటికీ ఇవద్ద మాస్టర్, ఇవద్ద ఎగ్జాంపుల్. దీని మీద నువ్వు ఫోకస్ పెట్టు సార్. అన్ని పిన్స్ మనం సాధిస్తామండి, అన్నిటినీ మనం సాధిస్తాం. ఎందుకు సాధించలేని చెప్పండి. మన కంపెనీ వాళ్ళు మెట్రిక్స్ చూపిస్తున్నారు కదా, స్టేజ్ మీద మనకి మెట్రిక్స్ చూపిస్తున్నారు కదా, గ్రోత్. మరి మనమే కదండి ఆ గ్రోత్ అంటే, మనమే కదా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఫోన్ లో కూర్చున్న, ల్యాప్టాప్ లో కూర్చొని ట్రైనింగ్ తీసుకున్న మనం కాదా? ఆ గ్రోత్ కారణం మనం కాదా? సో కంపెనీ ఏమంటుందంటే, నీ పర్సనల్ గా కూడా నువ్వు చెక్ చేసుకోమన్నారు. కంపెనీ ఇండియా గ్రోత్ చూపిస్తుంది, స్టేట్ గ్రోత్ చూపిస్తుంది, నీ మెట్రిక్స్ లో నువ్వు ఎంతున్నావు కూడా ఒకసారి చెక్ చేయమంటుంది. ఎందుకు దాన్ని చెక్ చేసుకోకూడదు? ఎందుకు మనం అప్డేట్ అవ్వకూడదు? మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు? సో న్యూ పర్సన్ గా నువ్వు మారి చూడు, నీకు న్యూ లైఫ్ వచ్చిందని చెప్తాడు రాజు సార్. న్యూ లైఫ్ వస్తుందని. న్యూ పర్సన్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటో డ్రైవర్ గా ఆ బుద్ధి నా దగ్గర ఉందనుకోండి, నేను ఇవన్నీ మాట్లాడలేను. అది ఆ రోజు నేను ఇది దీంట్లోకి వచ్చిన తర్వాత నా మైండ్, నా బాడీ లాంగ్వేజ్, నా థాట్స్, నా ఎన్విరాన్మెంట్ A to Z నేను మార్చేసుకోవాలి. మార్చుకుంటేనే దీంట్లో నేను సక్సెస్ అవుతా. అంతేకాని ఆ థాట్స్ లోనే నేను ఉన్నాను అనుకోండి, ఎప్పటికీ నేను దీన్ని ఎంజాయ్ చేయలేను. అందుకే ఫ్యామిలీ మెంబర్స్, నువ్వు దేనికోసం అయితే వచ్చావో దానికి తగ్గట్టుగా నీ యాక్షన్ ప్లాన్ పట్టుకొని చూడు. అయ్యిద్దో లేదో చూడు. అయ్యిద్ది. అందరు చాలా మంది అది ప్రెసిడెంట్ టీమ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళే. మిడిల్ టీమ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. హోబా లైఫ్ లోకి వచ్చిన మెజారిటీ పీపుల్ చాలా కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీరు నమ్మండి. మార్క్యూస్ గారు మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఇచ్చాడు. దాంట్లో అరే బాబు నువ్వు ఎంత చేసుకుంటే అంత ఉంది, నీ లైఫ్ మార్చుకోవచ్చు అన్నాడు. కానీ క్రియేట్ చేసి ఇచ్చాడు, దాన్ని మనం ఫాలో అవటమే. వీఆర్ మెసెంజర్స్. ఒక మెసేజ్ మనకి ఇచ్చాడు, దాన్ని మనం ఫాలో అవటమే. ఆలోచించండి ఫ్యామిలీ మెంబర్స్. కార్పొరేట్ ఈవెంట్ పెడుతుంది, BBS ఎక్స్ట్రావెగెన్సా లీడర్షిప్ ట్రైనింగ్స్, దాని క్వాలిఫికేషన్ పెట్టింది. దాన్ని క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టిందో తెలుసా? FBBS 1200 వాల్యూమ్ పాయింట్స్ పెట్టింది. ఎందుకు 1200 వాల్యూమ్ పాయింట్స్ పెట్టింది? ఆ FBBS అనేటువంటి ఈవెంట్ కి నువ్వు రావటం వల్ల నువ్వు ఈ 3 months లో నువ్వు ఒక 1200 వాల్యూమ్ పాయింట్స్ నువ్వు చేసుకొని, ఆ 1200 వాల్యూమ్ పాయింట్స్ ప్రాఫిట్ నువ్వు కౌంట్ చేసుకో. ప్రతి నెల ఎంతో కొంత 20,000 30,000 నువ్వు సంపాదించుకొని హ్యాపీగా వచ్చి ట్రైనింగ్ అవ్వమని ఇచ్చింది క్వాలిఫికేషన్. ఎక్స్ట్రావెగెన్సా 3,000 వాల్యూమ్ పాయింట్స్ పెట్టిందంటే నీ దారి ఖర్చులు, నీ ఇంటి ఖర్చులు. సో నువ్వు దాన్ని సర్వే మోడ్ లో ఉండాలి, నువ్వు ఇంకా మంచి ట్రైనింగ్ తీసుకోవాలని మనకి ఇచ్చింది. నెక్స్ట్ పిన్ కి వెళ్ళాలని అంటే, ఒక లీడర్ గా ఎదగాలని అంటే నీకు ఒక బర్త్ ప్లేస్ అది, దానికి రావాలి, బిగ్ విజన్ చూడాలి అని అంటే ఇచ్చింది. లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చిందని అంటే అక్కడ లీడర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. దానికి నువ్వు ఇలా క్వాలిఫై అవ్వాలి. సో 1000 రాయల్టీస్ ఎందుకు చేయాలి అనే దాని మీద లీడర్షిప్ కాన్సెప్ట్ వేరు ఇచ్చింది. అక్కడ ఉండే బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది, లీడర్షిప్ డిసిప్లినే వేరుగా ఉంటుంది. వాళ్ళ సిట్టింగ్ కానివ్వండి, వాళ్ళ థాట్స్ కానివ్వండి, వాళ్ళ వాకింగ్ స్టైల్ కానివ్వండి, లీడర్షిప్, దట్స్ కాల్డ్ లీడర్షిప్ వాస్. సో వాళ్ళకి ఎంత విజన్ ఉంటుందో తెలుసా? నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ గురించి ఇప్పుడే వాళ్ళు క్లారిటీ ఉంటారు. 2 years తర్వాత ఈవెంట్స్ పట్ల క్యాలెండర్ కంపెనీ దగ్గర క్లారిటీ ఉంటుంది. 2 years, ఆఫ్టర్ 2 years ఈవెంట్స్ పట్ల ఇంత హోంవర్క్ చేస్తారు వాళ్ళు. బట్ మన గ్రోత్ కోసం కార్పొరేట్ ఎంత కేర్ఫుల్ గా ఈవెంట్స్ రన్ చేస్తుందో ఒకసారి ఆలోచించు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్, మనం ఎవరు సక్సెస్ అవ్వాలన్నా మనలో మన మాట తీరు కానివ్వండి, మన స్కిల్ డెవలప్మెంట్, మన ప్రోగ్రెస్ కానివ్వండి, మన రిలేషన్షిప్ కానివ్వండి, మన నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నిటిని నువ్వు డెవలప్ చేసుకుంటేనే
అన్ని సాధించవచ్చు. సో అందుకని మన కోచ్కి మనం ఒక బెస్ట్ పర్సన్ గా ఉండాలి, అంతేకాని ఆయన ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. కంపెనీకి కూడా మనం ఒక బెస్ట్ గానే ఉండాలి, బెస్ట్గా ఉండాలి. అరే సాంబశివరావుకి ఈరోజు ఈ ట్రైనింగ్ ఇచ్చేసాను, వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అరే ఒక మంచి లీడర్ ట్రైన్ చేశాడు అనిపించేలాగా నన్ను నేను ప్రాక్టీస్ అవ్వగలిగినప్పుడే నేను ప్రెజెంటేషన్ చేస్తాను. సో అందుకే ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ నాకు రావడానికి మా కోచ్ సో ఈజ్ నెంబర్ 1, ఆల్వేస్ నెంబర్ 1. నేను డైలీ కోరుకునేది ఏంటో తెలుసా, దేవుడు ఈయనకి నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచి మనసు, ఎప్పుడు ఆయన మంచిగానే అందరినీ కేర్ తీసుకుంటాడు. ఆయన నిండు నూరేళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఎందుకంటే ఆయన మా కోచ్తో నేను డైలీ మాట్లాడాల్సిన అవసరం, నా మనసు నా లైఫ్ మారటానికి మెయిన్ పిల్లర్ ఆయన ఎప్పుడు బాగుండాలి. సో నిజంగా అంటే మార్క్యూజ్ గారికి ఎప్పుడు గ్రాటిట్యూడ్తోనే ఉంటారు. ఈ రోజు నేను ప్రెసిడెంట్ టీమ్ అనే పొజిషన్ రావడానికి మా కోచ్ నన్ను ఎంతో మార్క్యూజ్ గారు ఎంతో విజన్తో ఈ కంపెనీని మనకి ఇచ్చారు. నిజంగా మార్క్యూజ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాల్సింది, ఎప్పుడు గ్రాటిట్యూడ్తోనే ఉంటారు. సో నా టీం నిజంగా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సై అనేటువంటి క్రియేటివ్ని మార్క్యూజ్ గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు. వాళ్ళకి ఎప్పుడు గ్రాటిట్యూడ్తోనే ఉంటా. నా టీం ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, వాళ్ళు వారి కుటుంబాలను ఎప్పుడు కేర్ తీసుకుంటూనే ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నా ఏ సిటీలో ఉన్నా నా టీం అంతా హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకుంటాను నేను. సో నిజంగా ఇవన్నీ కూడా మన సక్సెస్ కి కారణాలు బాస్. సో మాస్టర్ క్లాస్ మాధవి శెట్టి గారు, నేను ఫస్ట్ సూపర్వైజర్ అయ్యి హైదరాబాద్ బేగంపేట ఫెమ్ హోటల్లో మేడం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది, సో ఒక సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి హోబా లైఫ్ లో స్టార్ట్ అయ్యారు, మనం ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు అనిపించింది, ఇన్స్పిరేషన్ అనిపించింది. సో సింపుల్ థింగ్, ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ కూడా మనం చూడాలి. మన క్వాలిఫికేషన్స్ ఓల్డ్ టీమ్ అయితే ఒక 10,000 వాల్యూమ్ పాయింట్స్ 4 months లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, May to August, నెక్స్ట్ మంత్ ఎండ్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిందంటే కింద నుంచి చదవాలి ఫ్లయర్. సో వివిఐపి ఎక్స్పీరియన్స్ 6,500 వాల్యూమ్ పాయింట్స్ ని మనం 3 consecutive months లో మనం చేసుకోవటం. సో అదే విఐపి, సో 3 consecutive months లో 5,000 వాల్యూమ్ పాయింట్స్ ని క్రియేట్ చేయటం విఐపిగా. సో జనరల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ అవ్వాలి. సో బ్రాండ్ న్యూ వరల్డ్ టీమ్ అయితే ఓకే. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ వరల్డ్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు 10,000 వాల్యూమ్ పాయింట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఇది మనం నేర్చుకోవాలి. ఎవరైతే ట్యాప్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు 3,500 వాల్యూమ్ పాయింట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎవ్రీ మంత్. సో ఇక్కడ లీడర్షిప్ మైండ్ వస్తుంది. అక్కడ లీడర్స్ మాత్రమే ఉంటారు, క్వాలిఫైర్స్ మాత్రమే ఉంటారు. మనం అక్కడ ఉండాలి, కోడి పిల్లల్లో ఉండటం కాదు, గద్ద పిల్లలాగా పైకి ఎగరాలి. సో ఎందుకన్నామంటే అక్కడ కోడి పిల్లలకి ఆ కొంచెమే కనిపిస్తుంటది, ఆ 4 ఇళ్ళే కనిపిస్తుంటది, గద్దకి సిటీ మొత్తం కనిపిస్తుందంట. రాజు సార్ చెప్పేవారు, గద్దగా ఈగలు పైకి ఎగిరిద్దంట, వర్షం వస్తే అది మేఘాలు పైకి వెళ్ళిపోయిద్దంట. సేమ్ థింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడంతా లీడర్సే ఉంటారు, దానికి మనం పోటీ పడాల్సిందే. సో 100% ఇది గ్రో అవడానికి తీసుకొచ్చిన కంపెనీ ప్రీమియర్ లీగ్. ఏదైతే 15 మంది కాన్సెప్ట్, సో అసోసియేట్స్ అయినా ప్రిఫర్డ్ కస్టమర్స్ అయితే 150 వాల్యూమ్ పాయింట్స్, అసోసియేట్ అయితే 250 వాల్యూమ్ పాయింట్స్. సో 2 న్యూ సూపర్వైజ్ ఎంటైర్ ఇయర్, దాని మీద ఫోకస్ పెట్టడం. సో బెనిఫిట్స్ చూడండి, ఎక్స్ట్రా వేగెంజ్ టికెట్స్ ఫ్రీ, $150 అప్డేట్స్ కదా, ఎంత బ్యూటీ కదా. మళ్ళీ గిఫ్ట్లు ఉన్నాయి, స్పెషల్ గిఫ్ట్స్, సో స్పెషల్ రికగ్నైజేషన్, స్పెషల్ ఎంట్రీ, ఆసమ్ కదా. సో కంపెనీ మన కోసం ఎన్ని చేస్తుంది ఒకసారి చెప్పండి. నిజంగా చాలా హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని చూస్తుంటే రాజు రాణల్లాగా, అసలు వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళు ట్యాగ్స్ వేస్తుంటే స్టైల్ వేరు, వాళ్ళ బ్యాగ్స్ చూస్తుంటే ఆ స్టైలే వేరప్పా. సో లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. ప్రీమియర్ లీగ్ అంటేనే అది. సో వెకేషన్ ఇంక చెప్పాల్సిన పనిలా. కంపెనీ ఎక్కడైతే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో, సో వియత్నాం ఇవన్నీ అసలు చూస్తుంటే వా అనిపించేలా ఉంది. అన్ని వెకేషన్స్ అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో ఆ వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు చాలా మనసు ఆహ్లాదకరం అనిపిస్తుంటది. సో రీసెంట్ గా నాన్ ట్యాప్ టీమ్ వెకేషన్ జరిగింది గోవా. వా
వెళ్ళిన వాళ్ళని, మా టీంలో వెళ్ళిన వాళ్ళని అడుగుతుంటే కంపెనీ ఇచ్చిన స్టాండర్డ్స్ నా లైఫ్ లో నేను చూడలేదు. అదే కా బాస్ హెర్బల్ లైఫ్ అంటే. హెర్బల్ లైఫ్ అంటేనే రిచ్ గేమ్. హెర్బల్ లైఫ్ లో ఉన్నావంటే నువ్వు రిచ్ గేమ్ ఆడుతున్నట్టే. సో అలాంటి గేమ్. సో ఇక్కడ వెకేషన్ కూడా అసలు, సో ఎప్పుడైతే ఫిబ్రవరి టు జనవరి క్వాలిఫికేషన్, సో లెవెల్ 1 అవ్వాలనుకోండి 75,000, లెవెల్ 2 85,000, లెవెల్ 3 1 lakh వాల్యూమ్ పాయింట్స్, లెవెల్ 4 1,10,000 వాల్యూమ్ పాయింట్స్. సో యాక్టివ్ టీమ్ అవ్వాలి. 3 times యాక్టివ్ టీమ్ అయితే బోనస్ పాయింట్స్ ఉంటాయి. సో 70% రిటెన్షన్. సో రిటెన్షన్ అంటే మన ఎవరైతే మనతో పాటు ఉన్న ఫస్ట్ లైన్స్ ఉన్నారో వాళ్ళని మనం నిలబెట్టుకోవాలి. వాళ్ళు రీక్వాలిఫికేషన్ ఎవ్రీ ఇయర్ కంప్లీట్ చేసుకునే విధంగా వాళ్ళని మనం గైడ్ చేసుకోవాలి, వాళ్ళతో వర్క్ చేయాలి. ఇదంతా చాలా చాలా ప్యాషన్ గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే వెకేషన్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి, ఆ ఫీలే వేరప్ప. సో ఫొటోస్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంటాయి. సో ఇంకా నాన్ ట్యాప్ టీమ్ రీట్రీట్ అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు అసలు. సో ప్రతి ఓల్డ్ టీము, ప్రతి సూపర్వైజర్ పోటీ పడతామే. సో ఇక్కడ చూడండి, ఏ మంత్ నుంచి స్టార్ట్ అయింది ఇది? దిస్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ వరకు క్వాలిఫికేషన్. సో లెవెల్ 1 21,000 వాల్యూమ్ పాయింట్స్. సో హ్యాపీగా 2 nights 3 days. సో లెవెల్ 2 27,000 వాల్యూమ్ పాయింట్స్. సో రివార్డ్స్ ఉన్నాయి చూడండి, ఇన్ని ఉన్నాయి చూడండి. వీటన్నిటిని ఎంజాయ్ చేయాలి, కోచెస్ ఎంజాయ్ చేయాలి. కంపెనీ ఏ ప్రమోషన్ పెట్టినా, ఏ వెకేషన్ పెట్టినా క్వాలిఫికేషన్ అనేది సో ఎందుకు పెట్టిద్ది అని అంటే, మనం ఇప్పుడు ఇక్కడ 21,000 వాల్యూమ్ పాయింట్స్ కంప్లీట్ చేసిన ఆయన డబ్బు సంపాదిస్తాడా లేదా? నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నందుకే నీకు వెకేషన్ ఇస్తుంది కంపెనీ. ఏమండి బాబు, బయట ఎక్కడన్నా ఉందా ఇది? నువ్వు డబ్బు సంపాదించుకో, నువ్వు హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయి. అరే నువ్వు డబ్బు సంపాదించుకోకపోతే ఛాన్స్ లేదు, సంపాదించుకోమంటుంది, పోటీ పడమంటుంది. అది కదా కంపెనీ. అందుకే హెర్బల్ లైఫ్ అంటే ఐ లవ్ హెర్బల్ లైఫ్. నిజంగా ఐ లవ్ హెర్బల్ లైఫ్ ట్రూలీ. సో ఎంత ఆలోచించి అసలు ట్రీట్ ఇచ్చింది, విఐపి ట్రీట్ కానీ, సో ఫోటో ఆపర్చునిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ నీ లైఫ్ మారటం కోసం. ఓకే, సో నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు నాకు కార్పొరేట్. ఈరోజు శ్రీధర్ గారికి స్పెషల్ గా థ్యాంక్స్, అండ్ గణేష్ కి అండ్ అల్ఫాన్స్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆల్ అందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సో నిజంగా మా కోచ్ కి, మా టీమ్ కి, అందరికి స్పెషల్ గా థ్యాంక్స్, మార్క్యూస్ గారికి. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. నిజంగా ఈ రోజు ఈ ట్రైనింగ్ విన్నంత మాత్రాన సక్సెస్ అవుతామా అంటే సక్సెస్ అవ్వలేము. నిజంగా నేర్చుకున్నది ఆచరించితే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. చాలా పాయింట్స్ రాసుకున్నాను సార్ నేను. ఈరోజు సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా స్మైల్ తో ఉండాలి, టీమ్ ని బిల్డ్ చేయాలంటే ఎట్లాంటి రిలేషన్ ని బిల్డ్ చేయాలి, బిజినెస్ ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, గోల్స్ ని ఎట్లా అచీవ్ చేయాలి, చాలా మంచిగా అర్థం చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి సార్ కి ఈ రోజు గ్రాటిట్యూడ్ తెలుపుకుందామా? ఈ రోజు గ్రాటిట్యూడ్ సార్ కి తెలుపుకోవడం అంటే నెక్స్ట్ ఎక్కడైనా సార్ కనిపించినప్పుడు మీ ట్రైనింగ్ విని ఈ పాయింట్స్ నేను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, నేర్చుకుని దీన్ని ఆచరించడం ద్వారా ఇలాంటి పొజిషన్ లో ఉన్నాను సార్ అని ఎప్పుడైనా చెప్పినప్పుడే ఖచ్చితంగా సార్ కి గ్రాటిట్యూడ్ తెలిపినట్టు. మరి కంపెనీకి కూడా చాలా గ్రాటిట్యూడ్ తో ఉండాలి మనము. ఎంత మంచి ట్రైనింగ్, మన ఇంట్లోనే కూర్చొని ఈ రోజు ట్రైనింగ్, చాలా మంచి ట్రైనింగ్ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై కోచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మార్కోస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు గణేష్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ గణేష్ గారు. చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.